ఓం అక్షరసమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानिदं भिन्नं तस्मै पाणिनये नमः. వాక్యకారం వరవిజయం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నిన్న మనము ఆ, అవ్యయీభావ సమాస ప్రకరణంలో సంఖ్య వంశీయేన అనేటువంటి సూత్రం వరకు చూసాము. వంశ్య అంటే వంశంలో ఉన్నటువంటి వాడు వంశ్యుడు. వంశ్య అంటే వంశే భవ, ఇది వంశ్య. కాబట్టి సంఖ్య అనేటువంటిది ఆ వంశ్యుడితోటి సమసిస్తుంది. దాంతో ద్వౌ ముని వంశ్యౌ, ద్విముని, ఆ, ఆ, ఇద్దరు మునులు ఈ వ్యాకరణ వంశంలో ఉన్నటువంటి వారు అని చెప్పేసి. మరి ఇద్దరు మునులు ఉన్నారు అన్నప్పుడు ద్విముని వ్యాకరణం ఎందుకు అవుతుంది? ద్విముని వ్యాకరణము నందు ఉన్నారు అన్నారు, కానీ ద్విమునినే వ్యాకరణము ఎందుకు అవుతుంది అంటే వ్యాకరణస్య త్రిముని ఇది. విద్యా తద్వతాం అభేద వివక్షాయాం త్రిముని వ్యాకరణం. విద్యను అది కలిగినటువంటి వారిని ఆ అవి రెండింటినీ ఒకటిగా చూడటంతో ఆ విధమైనటువంటి అర్థం వచ్చింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అలాగే ఏకవింశతి భారద్వాజం, వ్యాకరణం విషయంలో అది విద్యా వంశము. భరద్వాజుని విషయంలో అది జన్మ వంశం. ఇక్కడ వరకు చూసాం. ఇక్కడ వరకు చూసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయండి? ముందుకు వెళ్దామా? భవతు. తరువాత నదీభిశ్చ. ఇక్కడ కూడా ఇది అష్టాధ్యాయులో కూడా ఈ సూత్రాలు వరుసగానే ఉంటాయి. ఇవన్నీ కూడా తిష్టద్గు ప్రభృతి నిచ 2, 1, 17. ఈ బ్రాకెట్ లో ఏదైతే పక్క నెంబర్ ఉందో ఇది అష్టాధ్యాయ నెంబర్ అనమాట అండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెంబర్ సిద్ధాంత కౌముది నెంబర్. సిద్ధాంత కౌముది నెంబర్ ఒకటే ఉంటుంది వరుసగా. అష్టాధ్యాయి నెంబరు అష్టాధ్యాయి అధ్యాయము, పాదము, సూత్ర సంఖ్య అలా ఉంటుంది. 17, ఇక్కడ 16, 15 ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ మీకు వరుసగా అవే సూత్రాలు 11 నుంచి 9, 10 అష్టాధ్యాయులు ఏ క్రమంలో ఉందో అవే సూత్రాలు ఇక్కడ కూడా వచ్చినాయి అనమాట అండి. అవ్యయీభావేచే అకాలే అనేటువంటిది సహా ప్లేస్ లో స అనేటువంటిది ఆదేశం అవుతుంది అనేది వేరే ప్రసక్తి, కాబట్టి అది సమాస విధాయక సూత్రం కాదు, కాబట్టి అది వేరే వచ్చింది. అక్కడ నుంచి చూస్తే యథా సాదృశ్యే యావదవధారణే సుప్రతిన మాత్రార్థే అక్షశలాఖ సంఖ్య పరిణ అక్షశలాక సంఖ్య పరిణ విభాష అపపరిబహిరంచ పంచమ్య ఇవన్నీ కూడా వరుసగా వచ్చినాయి. ఆంగ్ మర్యాదాభివిధ్యోహో లక్షణే లక్షణేన అభిప్రతి ఆభిముఖ్యే అనుర్యత్ సమయ యస్య ఛాయామః తిష్టద్గు ప్రవృత్తిని చ పారే మధ్య షష్ఠ్యావ సంఖ్యా వంశేన. వాటిలో పెద్దగా ముందు నుంచి అనువృత్తి అయినటువంటివి లేవు కానివ్వండి. ఒకవేళ ఉంటే కూడా సుప్ సుపా ఒకటి, సమాసహ ఒకటి, ప్రాక్కడారత్ సమాసహ ఒకటి, తర్వాత అవ్యయీభావ ఒకటి అనువృత్తి అయింది. సంఖ్యా వంశేనాలో వాటితో పాటు నదీభిష్టాలో ముందు సూత్రం నుంచి సంఖ్య అన్నది కూడా అనువృత్తి అయింది అనమాట. అంటే సంఖ్యావాచకము నదులతోటి కూడా నదుల వాచకాలు ఏవైతే ఉంటాయో, అంటే నదుల పేర్లు ఏవైతే ఉంటాయో వాటితోటి కూడా సమాసం అవుతుంది. ఆ సమాసం అవ్యయీభావం అవుతుంది. మరి నదీ వాచకంతో ఏ అర్థంలో సమాసం అవుతుంది అనేది మనకి తెలియదు, కాబట్టి అక్కడ నదీభి సహ సంఖ్యా ప్రాగ్వత్ సమాహారేచ అయం ఇష్యతే. ఈ సమాసం ఏదైతే ఉంటుందో అది సమాహారంలో ఉంటుంది. సమాహారము అంటే ఒక గ్రూప్ అనమాట. కాబట్టి ఒకే నదికి ఉన్నటువంటి పాయల్ని బట్టి కూడా ఆ రకమైనటువంటి పేరు 7 పాయలు ఉన్నటువంటి 7 పాయల గోదావరి ఇట్లా ఉన్నట్లుగా 7 పాయల యొక్క సమూహము సూచించే విధంగా ఒకే నదికి ఆ విధమైనటువంటి ఆ పాయల్ని బట్టి ఆ పేరు ఈ అర్థంలో ఉంటుంది, సమాహారంలో ఉంటుంది. అంటే దానికి సంబంధించినటువంటి ఆ 7 లేదా 6 యొక్క సమాహారం ఇది అనేటువంటి అర్థంలో ఈ సమాసం వస్తుంది. అది అంటే ఇక్కడ మీరు చూడండి, సంఖ్య అనేది ప్రథమ విభక్తిలో ఉంది, నదీభిహి అనేది తృతీయ విభక్తిలో ఉంది. కాబట్టి సంఖ్యావాచకము నదీ వాచకంతో సమసిస్తుంది అనేది ఉంది. అయితే ఏ అర్థంలో? ఎందుకంటే నది అనేటువంటిది ఒకటే చెప్పారు. ఒకే నదికి ముందు వేరే వేరే సంఖ్యలు ఎలా వస్తాయి అంటే ఆ నదికి ఉన్నటువంటి ఆ
ఈ, ఆ, ఏవైతే కాలువలు ఇటువంటివి ఉంటాయో ఆ వాటి సంఖ్యను బట్టి అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. నదీభి సహ సంఖ్య ప్రాగ్వత్. ప్రాగ్వత్ అంటే సమస్యతే అవ్యయీభావశ్చ సమాసో భవతి. అవ్యయీభావ సమాసం అవుతుంది అని చెప్పేసి. సమాహారే చ అయమిష్యతే. సప్తగంగం ద్వియమునం. సప్తగంగం 7 గంగా నదుల సమాహారము అని చెప్పేసి. అలాగే ద్వియమునం 2 యమునా నదుల సమాహారము. యమునా నదులు 2 ఉంటాయా అంటే దానికి సంబంధించినటువంటి పాయల్ని బట్టి అలా వస్తుంది. తర్వాత అన్య పదార్థేచ సంజ్ఞాయాం. అలాగే ఒక్కొక్క చోట ఇక్కడ ఇక్కడ దీంట్లో సంఖ్య అనేటువంటిది లేదు. అయితే నదీభిహి అనేటువంటిది అనువృత్తి అయింది ఇందులో. నదీభిహి ఆ, మరి నదీభిహి అంటే తృతీయాంతము. మరి ప్రథమాంతం ఏంటి అంటే ఏదైనా సుబంతము. అయితే ఏదైనా సుబంతము నదీవాచకంతో సమసిస్తుంది. అయితే అది ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి పేరు అయి ఉండాలి. ఒక ప్రదేశానికి సంబంధించిన పేరు అన్నమాట. కాబట్టి ఆ ప్రదేశము ఏదైతే ఉందో అది ఆ ఆ ముందు చెప్పినటువంటి సుబంతము కాదు, ఈ నది కూడా కాదు. ఆ నది అంటే ఆ ప్రాంతంలో నది ఆ విధంగా ఉంటుంది అన్న దాన్ని బట్టి వాటికి కొన్ని ఆ పేర్లు వస్తూ ఉంటాయి. మన ఊర్ల పేర్లు చాలా వరకు అట్లా తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఒక్కోసారి సమాసం అవుతుంది. అది అన్య పదార్థము. అంటే ఇప్పుడు సప్తగంగం, మీరు సప్త గోదావరం అన్నప్పుడు అది గోదావరి నదిని గంగా నదిని సూచిస్తుంది అనమాట. ఇక్కడ అట్లా కాదు. ఇది ఆ, నదిని సూచించదు. ఆ నదికి దగ్గరలో ఉండే ప్రదేశాన్ని ప్రదేశం యొక్క పేరుని సూచిస్తుంది. ప్రదేశాన్ని కూడా సూచించదు, ప్రదేశం యొక్క పేరును అనమాట. సంజ్ఞాయాం అంటే పేరు విషయంలో. అన్య పదార్థే వేరే పదార్థము అంటే ఆ ఏ సుబంతముతో అయితే సమసిస్తుందో ఆ సుబంతం యొక్క అర్థమును సూచించదు, ఆ నది యొక్క అర్థాన్ని సూచించదు. ఈ వీటన్నిటిని కలిపి వేరే పదార్థాన్ని సూచిస్తుంది అని చెప్పేసి. పదార్థము అంటే పదం యొక్క అర్థం అనమాట. అది ఏదైనా కావచ్చు, ద్రవ్యం కావచ్చు, గుణం కావచ్చు, క్రియ కావచ్చు, ఏదన్నా కూడా ఒక పదం యొక్క అర్థం. ఇక్కడ ఆ, ఆ, నది కానీ ఏ సుబంతంతో అయితే సమసిస్తుందో దాన్ని కానీ సూచించకుండా వేరే సూచిస్తుంది. అది వేరేది ప్రదేశం అనమాట. కాబట్టి అన్య పదార్థే విద్యమానం సుబంతం నదీభిః సహ నిత్యం సమస్యతే ఆ, ఆ, సంజ్ఞాయాం. అది పేరు విషయంలో. విభాష. గురువు గారు ఇక్కడ ఇంత ముందు సూత్రంలో నదీ భిష్చాలో ఉమ్. ఆ, సమాహరే ఛాయమిష్యతే అది ఆ వార్తకం సరిగ్గా అర్థం కాలేదండి. అంటే ఇప్పుడు నదీభిష్ట, ఆ నదీభిష్ట అనేటువంటి సూత్రం ఏం చెప్తుందండి? సంఖ్యావాచకము నదీవాచకము తోటి ఓకే, సమసిస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అది అర్థమైందండి. ఆ మరి నదీవాచకంతో ఒక సంఖ్యావాచకం ఎప్పుడు సమసిస్తుంది? ఇప్పుడు మీరు గంగా నది లేదు గోదావరి నది అని తీసుకున్నారు. దానికి ముందు 7 8 నెంబర్ చెప్తున్నారు. ఆ నెంబర్ అవునండి. 7 గోదావరులు అనేటువంటిది ఎట్లా కుదురుతుంది? అంటే ఓహో, 7 గోదావరుల సమూహము అంటే అనే ఓ అర్థంలో. దానికోసమని వార్తకం వచ్చిందంటారా? అంతే అంతే అర్థం సమాహ ఓకే, ఓకేనండి, సమాహారం. కలయిక అర్థమైందండి. ఉమ్, అదే ఓకే. అర్థము ఆ సమాసం సమా యొక్క అర్థాన్ని చెప్పడానికి వార్తకం చెప్పారు. ఏమండి? ఓకే. ఆ, అట్లాగూ ఆ, అన్య పదార్థేచ సంజ్ఞాయం. ఇక్కడ అట్లాగే వేరే పదార్థములు. ఆ, విభాషాధికారేపి వాక్యేన సంజ్ఞా అనవగమాత్ ఇహ నిత్య సమాస. ఇప్పుడు మనము విభాష అనే అధికారంలో ఉన్నాము కాబట్టి ప్రతి సమాసానికి కూడా అవే ఆ, సమస్తగత సమాసగత పదాలు ఏవైతే ఉన్నాయో వాటితోటే స్వపద విగ్రహము కూడా వస్తుంది అని చెప్పేసి ఇప్పటి వరకు మనం చూసాము. ఆ ముక్తేహే ఆ ముక్తి ఇలాగూ ఆ, రెండు కూడా ఆ, మనకి రూపాలు ఉంటాయి అని చెప్పేసి. అయితే ఇది పేరులో అన్నమాట. పేరుకి సంబంధించి ఎప్పుడు కూడా ఆ విడివిడిగా వేరే విగ్రహ వాక్యం ఉండదన్నమాట. ఇప్పుడు మీ పేరు ఇప్పుడు ఆ, ఇప్పుడు మీ పేరు ఏదన్నా ఉందనుకోండి. ఆ, ఇప్పుడు ఎవరన్నా దేవదత్తుడు అని ఉంది. దేవదత్తుడు అనే పేరు ఆయన పేరు దేవదత్తుడు అంతే. నా పేరు ఏమిటి అంటే నేను దేవేన దత్తః అని చెప్పేసి అన్నాడు అతను. ఆ, ఆ, దేవుడి చేత ఇవ్వబడినటువంటి వాడిని, ప్రసాదంగా ఇవ్వబడినటువంటి వాడని ఏదో అర్థం ఉంటుంది దానికి. అలాగనా అర్థాన్ని చెప్పరు కదా ఎవరు. పేరు అంటే పేరు అంతే. ఆ, ఎవరి పన్న ఇప్పుడు శ్రీనివాసు గారు అని చెప్పేసి ఎవరన్నా అనుకోండి. శ్రీ శ్రీహి యొక్క నివాసమైనటువంటి వారు అని చెప్పేసి. నేను శ్రీహి యొక్క నివాసుండండి అని చెప్పేసి చెప్తారా, నా పేరు శ్రీనివాస్ అని చెప్తారా?
శ్రీనివాస్ అనే చెప్తారు. చెప్తారు. అందుకని ఇది నిత్య సమాసమే అంటున్నారు. ఎందుకు నిత్య సమాసం కాకుండా వికల్పంగా గనక తీసుకుంటే మనము విగ్రహవాక్యాన్ని కూడా లోకంలో ప్రయోగించగలిగే పరిస్థితి ఉండాలి. ఇది పేరు కాబట్టి పేరుకి మళ్ళీ మీరు విగ్రహవాక్యాలు అవన్నీ చెప్పకండి. ఇది పేరు అనే అర్థంలోనే సమాసం అవుతుంది ఇది. కాబట్టి ఆ, దీనికి విగ్రహవాక్యం ఉండదు. అంటే విగ్రహవాక్యము స్వపద విగ్రహవాక్యం ఉండదు. విభాష అధికారే, మరి విభాష అన్న అధికారంలో వచ్చింది కదా, విభాష అంటే ప్రతి సమాసం అట్లా కావాలి కదా అన్న. కొన్ని కొన్ని ఎక్సెప్షన్స్ అలా ఉంటాయి. విభాషా అధికారే అపి వాక్యేన సంజ్ఞ అనవగమాత్. సంజ్ఞ అనేటువంటిది ఒక పదంతో చెప్తుంది. దాన్ని వాక్యముతోటి ఎవరు కూడా ఆ, ఆ, వాక్యముతోటి ఇప్పుడు మీ మీ పేరేమిటి అంటే రామ అంటారు లేదా రావణ అంటారు. రామాకిల్డ్ రావణ ఈజ్ మై నేమ్ అని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి వాక్యంతోటి పేరు ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు విగ్రహం అనేటువంటిది వాక్యం. అవిగ్రహ అశ్వపద విగ్రహోవా నిత్య సమాస అని ఆ, నియమం అనమాట. దేనికైతే స్వపద విగ్రహం ఉండదో లేదా దేనికి అసలు విగ్రహమే ఉండదు, విగ్రహవాక్యమే ఉండదు, కానీ సమాసం ఉంటుంది. విగ్రహవాక్యం లేకుండా సమాసం ఉంటుందా? ఉంటుంది. ఆ, ఇప్పుడు ఎలాగూ ఇప్పుడు ఇప్పుడు కట్లపాము ఏదో అంటారు. కట్లపాము లేదా నల్లత్రాచు అని చెప్పేసి అంటారు. నల్లత్రాచు అక్కడ కనిపించి ఇప్పుడు నల్లత్రాచు ఇక్కడ ఆ, ఆ, ఏదో ఆ, నల్లటి ఆ, వస్తువు ఏదో ఉందనుకోండి. ఇది నల్లటి వస్తువు. ఇది ఇప్పుడు నల్లటి నల్లటి మొబైల్. నల్లటి మొబైల్ అనడమును నల్ల త్రాచు అనడం ఒకటేనా? నల్ల మొబైల్, నల్ల త్రాచు రెండింటికి ఏమన్నా తేడా ఉందా? నల్ల త్రాచు అనేటువంటిది ఒక జాతికి పేరు అది. దాన్ని నల్ల త్రాచనే అంటారు. నల్ల త్రాచు అంటారా? విన్నారా మీరు ఎప్పుడన్నా? అవునండి. ఆ, విన్నామండి. నల్ల త్రాచు అంటే నల్ల త్రాచు అనేటువంటిది ఒక ఇప్పుడు నాగుపాము అనేదో ఉంది. నాగుపాము కూడా సమాసమే. నాగుల యొక్క పామును నాగమును ఇంకోటి ఏదో దానికి సమాసానికి విగ్రహవాక్యం చెప్పరు అనమాట. ఏదైతే పేరు ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ వాడతారు. దానికి వాక్యం ఉండదు. నల్లదైన త్రాచు అని చెప్పేసి అన్నారు. నల్ల త్రాచు అనేది ఒక జాతి అంతే అది. ఆ, కాబట్టి అట్లాగూ ఇది సంజ్ఞ పేరు అన్నప్పుడు దానికి విగ్రహవాక్యం ఉండదు. దానికి విగ్రహవాక్యం లేకపోయినా అశ్వపద విగ్రహవాక్యం ఉన్నా దాన్ని నిత్య సమాసం అంటారు. అంటే ఆ సమస్త అస్- పదంగానే దాని ఎగ్జిస్టెన్స్, దాని ఉనికి ఉంటుంది అనమాట వ్యక్తిగతంగా. అస్- అశ్వపద విగ్రహ వాక్యం అంటే ఏంటండి? అంటే మీరు విగ్రహవాక్యంలో సమాసంలో ఉండేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలనే ఉపయోగించి మీరు విగ్రహవాక్యం చెప్పరు. దాంట్లో ఉండే ఆహా, వేరే పదాలు. ఉమ్. ఇప్పుడు యథాశక్తికి విగ్రహవాక్యం ఏంటి? శక్తిం అనతిక్రమ్య అని అని చెప్తున్నారు కదా. శక్తిం ఆ, యథా అంటున్నారా? అనలేదు. అది నిత్య సమాసం అనమాట. దేనికైతే సమాసంలో ఉన్న రెండు, అదే రామబాణ అని చెప్పాలనుకోండి, రామస్య బాణ అంటారు. ఉమ్. విభాష. ఇది అనిత్య సమాసం. దీనికి ఏమి ఆ, అంటే వాక్యముగాను మీరు ఉపయోగించవచ్చు, లేదు సమస్త పదముగాను ఉపయోగించవచ్చు. కానీ యథాశక్తి అనేటువంటిది సమస్త పదముగా దానికి ఒక సెపరేట్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. అట్లా ఏదైతే పేర్లు ఉంటాయో అవి నిత్య సమాసాలు అవుతాయా, అనిత్య సమాసాలు అవుతాయా? నిత్య నిత్య సమాసం. సమ- నిత్య సమాసాలే నిత్య అవుతాయి. ఒకవేళ సమాసాలు పేరులో అవుతాయి. గనక సమాసం ఉంటే, పేరులో అందరికీ సమాసం ఉండాలని ఉమ్. కాదు, పేరులో సమాసం ఉంటే మాత్రం అది నిత్య సమాసమే అవుతుంది. నిత్య సమాసాలు. అంతే. ఉమ్. వేరే విభాషాధికారి. పదాలు వేరే పదాలు వేరే పదాలు అందులో ఉంటే అవి అశ్వపద విగ్రహ వాక్యాలు అవుతాయి. వేరే ఉమ్. పదాలు అందులో ఉన్నా, లేదు అసలు విగ్రహవాక్యం లేకపోయినా, విగ్రహవాక్యంలో ఆహా. ఒక పదము దానిలో ఉంటుంది సమాసాన్ని, కానీ ఇంకో పదం మాత్రం ఖచ్చితంగా మనం వాడటానికి ఉండదు. అటువంటి దాన్ని ఉమ్. అస్వపద విగ్రహం అంటారు. అస్వపద విగ్రహ అవిగ్రహో వా నిత్య సమాస. లేదు కొన్నిటికి విగ్రహవాక్యం ఉండదు. ఈ నల్లత్రాచు లాంటిది. కృష్ణ సర్ప అని ఉంటుంది. కృష్ణ సర్ప అంటే నల్లటి రంగు ఉన్నటువంటి సర్పము అని విగ్రహవాక్యం చెప్పడానికి లేదు. కృష్ణ సర్ప అనేది ఒక జాతి అంతే. ఇప్పుడు కృష్ణ సర్ప కంటే కూడా పెద్ద పులి. పెద్ద పులి అనేటువంటిది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పెద్ద పులి అంటే పెద్ద పులిలో సమాసం ఉంది. పెద్ద పులి అంటే అర్థం ఏంటి? సమాసాన్ని విడదీస్తే పెద్దదైన పులి అని అర్థం, అంతే కదా. పెద్దదైన పులి అని చెప్పేసి పెద్ద పులికి అర్థం. అంతే. ఇప్పుడు ఆ పెద్ద ఉమ్. పులికి కొత్తగా ఒక చిన్న పిల్ల పుట్టింది అనుకోండి, దాన్ని చిన్న పులి అంటామా? చిన్న పులి పుట్టింది పెద్ద పులికి అని చెప్పేసి అనం కదా. దాన్ని చిన్న పులి అయినా కూడా దాని పేరు పెద్ద పులి అంటాము. పెద్ద పులి బిడ్డని కన్నది అంటాం కానీ
పెద్ద పులి చిన్న పులిని కనది అని చెప్పేసి అనం కదా. పెద్ద పులి అనేటువంటిది దాని పేరు. పెద్ద పులి అనేటువంటిది మనం సమాసం కింద తీసుకోకూడదు అనమాట. కాబట్టి అలా సంజ్ఞ, అందుకనే ఇది విభాషాధికారంలో ఉన్న వాక్యంతో పెద్ద పులి అంటే ఏమిటి అంటే అది ఇదిగో ఇది పెద్ద పులి, ఇదేదో ఇది చిరుత పులి అని చెప్పేసి చూపెడతాం. కానీ పెద్దది అంటే ఏదైతే పెద్దగా ఉంటుందో అది పులి. అంటే చిరుత పులి పెద్దగా ఉంటుంది దాన్ని పెద్ద పులి అంటామా? లేదు ఇంకో తెల్ల పులి ఇంకో నల్ల పులి పెద్దగా ఉంటే దాన్ని పెద్ద పులి అనం కదా. పెద్ద పులి అనేది ఒక జాతి అంతే. అట్లాగూ ఆ, విభాషాధికారేపి వాక్యేన సంజ్ఞా అనవగమాత్ ఇహ నిత్య సమాస. కాబట్టి ఇది మాత్రం నిత్య సమాసమే. ఉన్మత్త గంగం నామ దేశ. ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ. అక్కడ గంగా నది చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. ఎక్కడైతే గంగా నది అల్లకల్లోలంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఉన్మత్త గంగం అంటారు అనమాట. అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి నది ఆ రకంగా ఉన్నందుకు ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అట్లా చాలా వాటికి ఉంటాయి కదా, చాలా ఊర్ల పేర్లు అలా వస్తాయి. అలాగే లోహిత గంగం, కొన్ని చోట్ల అలా కొన్ని కారణాల వల్ల అక్కడ గంగా నది మట్టి కలవడం వలన దేని వలన ఎర్రగా ఉంటుంది. అప్పుడు అది లోహిత గంగం. లోహిత గంగం అనేది గంగా నదిని సూచించదు, ఎర్ర రంగుని సూచించదు. అన్య పదార్థం అనమాట. అన్య పదార్థం ఏమిటి? ఆ రకంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని సూచిస్తుంది. తర్వాత ఆ ప్రాంతం పేరు లోహిత గంగం అంతే. దాన్ని ఇంకా మళ్ళీ మనం విగ్రహవాక్యం చెప్పమన్నమాట. అందుకని అది, కానీ అక్కడ సమాసం ఉంది. మరి రెండు పదాలు కలిసే కదా లోహిత గంగం ఏర్పడింది, లేదా రెండు పదాలు కలిసే పెద్ద పులి కూడా ఏర్పడింది. ఆ, అట్లాగూ దానికి ఇది ఉండదు. ఇక్కడ సమాసాంతాహ అనేటువంటిది తర్వాత ఇంకొక అధికార సూత్రం అనమాట. ఇది ఆ, మనము 4 రకాల సూత్రాలు అనుకున్నాము. ఏమిటి? సమాస విధాయక సూత్రము, ఏ పదం ముందుకు వస్తుందో అది చెప్పే సూత్రము, పూర్వపదంలో వచ్చే మార్పులు చెప్పే సూత్రము, ఉత్తర పదంలో వచ్చే మార్పులు, లేదా సమాసం మొత్తానికి చివరిలో వచ్చే మార్పులు చెప్పే సూత్రాలు కొన్ని ఉంటాయని చెప్పేసి. ఇవి కొన్ని సమాసం చేసినందుకు వాటి చివర కొన్ని ప్రత్యయాలు వచ్చి చేరతాయి అనమాట అండి. కొన్ని ప్రత్యేక సమాసాలకి, అన్నిటికీ కాదు. కొన్ని ప్రత్యేక సమాసాలకు ఏమవుతాయంటే సమాసము చేసినందుకు సమాసంలో అవయవముగా, చివరి అవయవముగా, సమాసంలో అవయవముగానే. ఇప్పుడు సమాసం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి బయట నుంచి వేరేదేదో వచ్చేసి జోడించబడుతుంది అనేటువంటిది కాదు. అది సమాసంలో అవయవంగానే పరిగణించబడుతుంది. ఆ విధంగా కొన్ని ప్రత్యయాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రత్యయాలన్నీ కూడా 5వ అధ్యాయం 4వ పాదం చివరిలో ఉంటాయి. సమాస విధాయక సూత్రాలు వచ్చేసి 2వ అధ్యాయం 1వ పాదంలోనూ 2వ పాదంలోనూ ఉంటాయి. పూర్వపదానికి సంబంధించిన నియమాలు వచ్చేసి 6వ అధ్యాయం 3వ పాదంలో ఉంటాయి. ఇక సరే వేరే ఈ సంజ్ఞలు, ఉపసర్జనం అంటే ఏమిటి, ఇవన్నీ ఏమిటి అనేటువంటివి అవన్నీ వేరు వేరే చోట్ల ఉంటాయి. అవ్యయీభావ అనేటువంటిది మొదటి అధ్యాయంలో, ఎక్కువగా సంజ్ఞలు మొదటి అధ్యాయంలోనే ఉంటాయి. అయితే ఇట్లా ప్రతిదానికి ఇంటర్లింక్డ్ అనమాట. మొత్తానికి ఇక్కడ సమాసంలో చివర్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాసాల్లో సమాసం చేసినందుకు ఆ సమాస ప్రక్రియ ఇంతకుముందు మనం ఏదైతే ఆ, ఆ, కృతది సమాసాశ్రయాన్ని దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఇచ్చి ప్రాతిపదికం తయారైపోయి వెంటనే సుప్రత్యయం జోడిస్తామో అట్లా దాంతో కథ ఎండ్ కాదనమాట. దానికి ఇంకొక ప్రత్యయం యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రత్యయం విధించబడింది ఆ సమాసానికి. ఈ ప్రత్యయాలన్నీ కూడా అన్ని సమాసాలకి ఉండవు, కొన్ని ప్రత్యేకమైనటువంటి సమాసాలకి. ఆ ప్రత్యయాలన్నీ కూడా 5వ అధ్యాయం చివరిలో సమాసాంతాహ అనేటువంటి అధికారం నుంచి అనేటువంటి సూత్రం మొదలయ్యి అవన్నీ కూడా చెప్పబడ్డాయి అన్నమాట. దాదాపు ఒక 90 సూత్రాలు ఏమో ఉంటాయి. సమాసంలో సమాసం చేసినందుకే చివరిన వచ్చేటువంటి ప్రత్యయాలు అనమాట. అవి సమాసాంతాహ అనేటువంటివి సమాసం యొక్క అంతావయవాలు, చివరి అవయవాలుగా ఆ ప్రత్యయాలు వస్తాయి. అవి 5, 4, 68 నుంచి మొదలవుతాయి. అది అధికార సూత్రము. ఆ అధికారంలో అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య అని ఒక సూత్రం ఉందన్నమాట. అవ్యయీభావంలో శరత్ ప్రభృతి, నిన్న మనం చూసాము. ప్రభృతి అనేటువంటిది కనుక ఎక్కడన్నా ఉంది అంటే అదొక గణపాఠము. కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, ఈ సూత్రంలో టచ్ అనేటువంటిది ఒక ప్రత్యయము. టచ్ అనేటువంటిది ఒక సమాసాంత ప్రత్యయం అనమాట. ఈ అవ్యయీభావ సమాసాల విషయంలో షరత్ మొదలైనటువంటి పదాలు గనక ఉత్తర పదాలుగా ఉంటే వాటికి టచ్ అనే ప్రత్యయం వస్తుంది అని దీని అర్థం. ఏమండి? ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారా? ఇంగ్లీష్లో ఇవ్వలేదు. మొత్తానికి ఇక్కడ అవ్యయీభావ సమాసం విషయంలో కనుక రెండో పదము శరదాది గణం అనుకోండి. శరదాది గణము, శరత్ ప్రభృతిభ్య అంటే ఇక్కడ మీరు గణపాఠంలో చూస్తే ఆ గణపాఠంలో అది ఉంటుందన్నమాట. శరదాదులు ఏమిటి అని చెప్పేసి.
అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య. ఇదిగోండి, అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య. శరత్, విపాష్, అనస్, మనస్, ఇటువంటివన్నీ కూడా. తర్వాత జరాయ జరస్స. ఇక్కడ సూత్రాలు అనేటువంటివి ఎలాగైతే మనకి అష్టాధ్యాయుల సూత్రాలు ఉంటాయో అలాగే కొన్ని ధాతు పాఠంలో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి, అలాగే గణపాఠంలో కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి. వాటిని గణ సూత్రాలు అంటారు. అంటే ఆ గ్రూప్ ని ఇండికేట్ చేయడానికి సంబంధించి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఇది జరాయ జరస గ్రూప్ లో ఉన్నటువంటి పదాలకి సంబంధించినవి. తర్వాత ప్రతి, పర, సం, అనుభ్యో, అక్షణ, ఇవన్నీ కూడా ఇవి రెండు గణ సూత్రాలు. మిగిలినవన్నీ వచ్చేసి ఇవన్నీ శరదాది శరత్ ప్రభృతులు అనమాట. ఇవి షరత్ మొదలైనటువంటి పదాలు. ఇప్పుడు ఏదన్నా సమాసంలో అది అవ్యయీభావ సమాసమై దాంట్లో రెండో పదము ఉత్తర పదము వీటిలో ఉన్నటువంటి ఏదన్నా పదం ఉన్నట్లయితే దానికి టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అని ఇక్కడ టచ్ అనేటువంటిది ఇక్కడ అనుభూతి. టచ్ లో అకారం మిగులుతుంది. అందరూ మ్యూట్ లో ఉండండి. మనం మాట్లాడాలనుకున్నప్పుడు మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఒక క్షణం అండి. ఈ శర శరాది ఇవన్నీ మొత్తం 10 గణాలు ఉన్నాయి కదండి, దానిలో ఏ గణంలోకి వస్తాయి ఇవన్నీ? కదా అవి ధాతువులు. అవి మీరు చెప్పేది ధాతు పాఠం. ఓకే, ధాతు పాఠం. ధాతువులు కాదు ఇవి. ఇది ఓకే. గణపాఠం వేరు. ఓకే. ధాతు పాఠము, సూత్ర పాఠము, గణపాఠము వేరు వేరు అనమాట అండి. గణపాఠమైన ధాతు పాఠమైన సూత్రాల్లో వాటి రిఫరెన్స్ ఉంటుంది. సూత్రాల్లో భూవాదయో ధాతవః అని ఒక సూత్రం ఉంది. ఆ భూవాదులు ఏమిటి అనేటువంటి చెప్పేది ధాతు పాఠం. ఇప్పుడు మీరు సర్వాదీని సర్వనామాని అని ఒక సూత్రం ఉంటుంది. సర్వాదులు, సర్వాదులకు పేరు సర్వనామములు అని చెప్పేసి. మరి సర్వాదులు అంటే ఏమిటి అంటే ఆ సర్వాదులన్నీ కూడా ఒక చోట ఉంటుంది అనమాట. అది గణపాఠం. ఏమండి? ఓ, ఇది కూడా శరాదులు కూడా గణపాఠం. ఇది శరాదులు కూడా గణంలోవి. శరదాదులు, శరత్, శరదాదులు ఆ, చాలా చాలా గణాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్కడ సూత్రంలో ఆది లేదా ప్రభృతి ఒక చోట బహువచనంలో కూడా చెప్తారు అనమాట. సప్తమి షౌండైహి అని చెప్పేసి మనకు తర్వాత వస్తుంది. అప్పుడు షౌండాది గణము అని చెప్పేసి దాని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకంటే వాటి కోసము ఒక జనరల్ రూల్ చేయలేరు. కొన్ని ప్రత్యేకమైన పదాలకి ఆ, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు సంభవించాలి అనుకున్నప్పుడు వాటిని అట్లా ఒక గ్రూప్ కింద చేసి ఈ గ్రూప్ లో ఉన్న వాటన్నిటికీ ఈ రూల్ అప్లై అవుతుంది అని చెప్తారనమాట. అటువంటి గ్రూప్సే గణపాఠం అంతే. ఏమండి? తర్వాత ఇక్కడ షరత్ మొదలైనటువంటి గణం ఏదైతే ఉంటుందో వీటన్నిటిలో కూడా అది గనక అవ్యయీభావ సమాసంలో ఈ గణంలో ఉన్నటువంటి పదాలు ఏమన్నా ఉత్తర పదాలు అయితే, ఎందుకంటే సమాసానికి చివర వచ్చేటువంటి ప్రత్యయం కదా. సమాసానికి చివర వచ్చే ప్రయత్నం అంటే సమాసంలో రెండో పదం ఏదైతే ఉంటుందో అది ఇది గనక అయితే దీని ప్రక్కన ఈ పర్టిక్యులర్ ప్రత్యయం వస్తుంది అనమాట. టచ్ అనేటువంటిది. టచ్ లో ఈ చుట్టూ అన్న దాంతో టకారము ఇత్సంజ్ఞ అవుతుంది, చకారము హలంత్యంతో ఇత్సంజ్ఞ అవుతుంది, ఆ అనేటువంటిది మిగులుతుంది. అంటే బేసిక్ గా ఇప్పుడు ఈ పదాలన్నీ గనక అవ్యయీభావ సమాసంలో ఉత్తర పదాలు గనక అయితే వాటికి ఆ అనేటువంటిది ఇంకొకటి జోడిస్తే గానీ మీకు సమాసం అనేటువంటి ప్రాసెస్ పూర్తి కాదు అని చెప్పి దాని అర్థం. ఏమండి? శరదాదిభ్య టచ్ స్యాత్ సమాసాంత అవ్యయీభావే. అవ్యయీభావ సమాసం విషయంలో శరదాదిభ్య, శరత్ ఆది పదములకు తరువాత, దీనికి జనరల్ గా మీరు మన పుస్తకాల్లో కంటే అని చెప్పేసి ఇస్తారు. శరదాది పదములకు తరువాత టచ్ స్యాత్, టచ్ అనే ప్రత్యయము వచ్చుగాక, సమాసాంత, టచ్ అనే సమాసాంత ప్రత్యయం వచ్చుగాక అవ్యయీభావే. అవ్యయీభావ సమాసం విషయంలోనే. ఇవే గనక వేరే సమాసాలు అయితే ఆ ప్రత్యయం రాదు. అవ్యయీభావ సమాసం అయితే మాత్రం ఉత్తర పదంలో ఈ శరదాది గణంలో ఉన్నటువంటి పదాలు ఏమైనా ఉంటే వాటికి టచ్ అనేటువంటిది ప్రత్యయము వస్తుంది. శరద సమీపం. మరి సమాసము ఇంతకీ సమాసం విధించేటువంటి సూత్రం ఏంటి? ఇది సమాసం విధించే సూత్రం కాదు. సమాసము తరువాత రైట్ సైడ్ వచ్చేటువంటి పదానికి మార్పులు లేదా సమాసం మొత్తానికి వచ్చే మార్పులు చివర్లో రైట్ సైడ్ సమాసానికి చివర్లో యాడ్ అయ్యేటువంటి పదాన్ని సూచించే సూత్రం ఇది. సమాస విధాయక సూత్రం కాదు. మరి ఇంతకీ ఏ సమాసాన్ని చేస్తే ఉత్తర పదంలో ఇవన్నీ వస్తాయి అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నవే. అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి, ఇటువంటి దాంట్లో ఏ అర్థంలో అన్నా కూడా పూర్వపదం ఒక అవ్యయం అయ్యి ఉత్తర పదం గనక వీటిలో ఏమన్నా అయింది అంటే అవ్యయీభావ సమాసం అవుతుంది. కాబట్టి అవ్యయీభావ సమాసము తయారయ్యేదేమో ముందు సూత్రాలతోటి, అది సమాస విధాయక సూత్రం. ఇది సమాసం తయారైన తర్వాత గనక ఆ రూల్ ప్రకారమే సమాసం తయారైన తర్వాతి పదంలో గనక ఈ గ్రూప్ లో ఉన్నటువంటి పదాలు ఏమన్నా ఉంటే మీకు అక్కడ ప్రాసెస్ కంప్లీట్ కాదు. దానికి మళ్ళీ ఈ టచ్ అనేటువంటి సమాసాంత ప్రత్యయాన్ని జోడించి మాత్రమే ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలి.
ఇప్పుడు శరదః సమీపం, కృష్ణస్య సమీపం ఏమైంది సమాసము? ఉపకృష్ణం అయింది. కృష్ణస్య సమీపం ఉపకృష్ణం అని చూసాము. అలాగే శరదః సమీపం, శరద్ అన్న పదానికి స్త్రీలింగ శబ్దానికి షష్ఠీ ఏకవచనము శరదః. శరదః సమీపం ఉపశరదం. ఇప్పుడు శరదః అన్నటువంటి దానికి ప్రాతిపదికం ఏంటి? శరత్ శరద శరద్. శరత్ నా అర్థంలో ఉప అనేటువంటి అవ్యయం వచ్చింది. ఉప అనేటువంటిది ఉపసర్జన సంజ్ఞ ఉంటుంది కాబట్టి అవ్యయం అనేటువంటిది ప్రథమ విభక్తిలో ఉన్నందుకు ఉప అనేటువంటిది ఉపసర్జన సంజ్ఞ వచ్చి ఉపసర్జనం ముందుకు వస్తుంది. అప్పుడు ఉపశరద్ అవుతుంది. కాబట్టి ఉపశరద్ అనేటువంటిదే మనకి అవ్యయీభావ సమాసం కావాలి. కానీ ఇక్కడ ఉపశరద్లో ఉత్తర పదం శరద్ ఉంది. శరద్ అనేటువంటిది శరదాది గణంలో ఉంది. శరదాది గణంలో ఉన్నప్పుడు అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్యః అనేటువంటి సూత్రాన్ని బట్టి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ కాదు. ఉపశరద్ అనేటువంటిది అవ్యయీభావ సమాసం కాదు. దానికి ఖచ్చితంగా ఉపశరద్ ప్లస్ టచ్, టచ్లో టకారము చకారము పోతుంది, ఆ అనేటువంటిది మిగులుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఉపశరద అవుతుంది. ఎప్పుడైతే ఆకారమైందో అది అవ్యయీభావ సమాసం కాబట్టి మళ్ళీ దానికి ఆమాదేశం వస్తుంది. దాంతో ఉపశరదం అవుతుంది. ఏమండి? శరదః సమీపం ఉపశరదం. అలాగే ప్రతి విపాశం, విపాష్ అనేటువంటిది ప్రాతిపదికము, విపాట్ అనేటువంటిది ప్రథమ ఏకవచనం ఉంటుంది. ప్రతి విపాశం, విపాశం విపాశం ప్రతి, దాని అర్థాలు అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మొత్తానికి ప్రక్రియ వచ్చేసి ప్రతి విపాష్ అనేటువంటి దాంతో అవ్యయభావ సమాసం అయిన తర్వాత ఆ అనేటువంటి ప్రత్యయం చేరి ప్రతి విపాష అవుతుంది. మళ్ళీ తర్వాత ఆమాదేశం వచ్చి ప్రతి విపాశం అవుతుంది. ఈ గణంలో ఉన్నటువంటి పదాలని ఇక్కడ చెప్తున్నారు. శరద్, విపాష్, అనస్, మనస్. అంటే మనస్ అనేటువంటిది ఉంటే ఏదైనా సమాసంలో రెండో పదంగా ఉంటే మనసం అవుతుంది అనమాట. అది ఉపానహ, ఉపానహం అవుతుంది. అలాగే దివ్, దివం అవుతుంది. హిమవతం అవుతుంది. అనడుహం అవుతుంది. దిశం అవుతుంది. దృశం అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, మనం చేసినటువంటి అపదిశంలో ఏ పదం తీసుకున్నాము? ఏ ఏ పదాలకు సమాసం అయింది? దిశ ప్లస్ అప్. దిశ అనేటువంటిది ఆకారాంత స్త్రీలింగం తీసుకున్నాం. ఆ, దానికి దిశయోహ మధ్యే, ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి దిశయోహ మధ్యే అని తీసుకున్నాం. దిశయోహ మధ్యే ఎందుకు? దిశయోహ అనేది షష్ఠి ద్వివచనము. దిశయోహ మధ్యే, మధ్య అన్న అర్థంలో అప అనేటువంటిది వచ్చింది. అప్పుడు మళ్ళీ అది అప అనేటువంటిది ముందొచ్చి అపదిశ అయింది. అది గోస్త్రీయోర్ ఉపసర్జనస్య వల్ల కావచ్చు, లేదు అవ్యయీభావశ్చ అన్న సూత్రంతో నపుంసకత్వం రావడం వల్ల కావచ్చు, అపదిశ హ్రస్వమైంది. తర్వాత మళ్ళీ అమాదేశం వచ్చి అపదిశం అయింది. ఏమండి? మీరు ఈ దిశ అన్నటువంటి శబ్దం పెట్టారనుకోండి, అప్పుడు దిశయోర్ మధ్య అని కాకుండా దిశోర్ మధ్యే అని విగ్రహవాక్యం అవుతుంది. దిశ అన్న, దిశ అన్న, దిశ అన్నా కూడా స్త్రీలింగ శబ్దమే, దిశ అన్నా కూడా స్త్రీలింగ శబ్దమే. దిశ అనేటువంటిది ఆకారాంత స్త్రీలింగము, దిశ అనేటువంటిది షకారాంత స్త్రీలింగం. దీనికి షష్ఠి ద్వివచనం వచ్చేసి దిశోహ అవుతుంది, దానికి దిశయోహ అవుతుంది. కాబట్టి ఇక్కడ దిశోహ మధ్య అంటే కూడా అపదిశ్ అవుతుంది అనమాట. ఇది అపదిశ్ అయినప్పుడు ఇది శరదాది గణంలో ఉంది కనుక దీనికి టచ్ అనే ప్రత్యయం వస్తుంది. అప్పుడు అపదిశ అవుతుంది. హ్రస్వం అయినందుకు మళ్ళీ అమాదేశం వచ్చి అపదిశం అవుతుంది. ఏమండి? ఇక్కడ నపుంసకత్వం రాదు, హ్రస్వత్వం రాదు. దిశ అనేటువంటిది ఉండి టచ్ అనే ప్రత్యయం వచ్చి దీంతో కూడా అపదిశం అవుతుంది. అట్లా దృష్, విష్, చేతస్, చతుర్, త్యద్, తద్, ఇవి సర్వనామాలు. నిజానికి త్యద్, తద్, యద్, కియత్. కియత్ అనేటువంటిది ఒక తద్దితాంతం. దీంట్లోనే గణసూత్రం ఒకటి ఉంది, జరాయాహ జరశ్చ. ఒకవేళ జరా అనేటువంటిది గనక ఆకారాంత స్త్రీలింగ శబ్దం గనక ఉత్తర పదం అయితే దానికి జరస్ అనేటువంటిది ఆదేశము చేసి అప్పుడు మళ్ళీ అమ్ చేయండి అని చెప్పేసి ఉపజరసం, ఉపజరసం అనేటువంటిది అవుతుంది. అప్పుడు జరాయ జరస్, జరా అనేటువంటిది ఉందనుకోండి. మనం ఇంతకుముందు సూత్రం ప్రకారం చూస్తే ఇప్పుడు ఉపజరా అని ఉందనుకోండి, జరా అనేటువంటిది హ్రస్వం అవుతుంది. అవ్యయీభావశ్చ సూత్రంతో హ్రస్వం అయిన తర్వాత అమాదేశం వచ్చి ఉపజరం అవుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? జరా అనేటువంటిది కనుక ఉత్తర పదం ఉంటే దానికి జరస్ అనేటువంటిది ఆదేశం చేయండి. ఆదేశం చేసి అప్పుడు మళ్ళీ టచ్ అనే ప్రత్యయం పెట్టండి అని చెప్పేసి దాంతో ఉపజరసం అని వస్తుంది. కొన్ని నేను స్పీడ్గా చెప్పినా, అవి స్లోగా చెప్పినా కూడా మీకు ఇబ్బంది అవుతుంది. మీరు తర్వాత ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇప్పుడే అర్థమైతే చాలా సంతోషము. ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా తర్వాత ఒకసారి విని మీరు డౌట్స్ ఉంటే తర్వాత అడగచ్చు.
అలాగే ఇప్పుడు చేతసం చతురం అలా అవుతాయి కదండి. సమాసంలో ఖచ్చితంగా ముందు వేరే పదం ఉండాలి. కేవలం అదే విడి పదాలు కావు. సమాసంలోనే ఇది, అది కూడా అవ్యయీభావ సమాసంలోనే. మళ్ళీ వేరే తత్పురుష సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి కాదు. చేతసం అలాగే అవుతాయి, మీరు చెప్పినట్లే అవుతాయి. సార్ చెప్పండి. మనం దీనికి విగ్రహ వాక్యం అది రాసి సమస్త పదాన్ని సాధిస్తాం కదా. ఉమ్. ఇప్పుడు అన్య పదార్థే చ సంజ్ఞాయాం నదీభి అది ఉన్నప్పుడు ఉన్మత్త గంగం దానికి విగ్రహ వాక్యము రాయడానికి లేదు కదా. ఆ పదం సాధించేది అది ఏముండదా? ఉన్మత్తగంగం నామ దేశ నామ దేశ అని చెప్పేసి అనేయాలి అంతే. అంటే ఇప్పుడు ఆ పదాన్ని సాధించడానికి మళ్ళీ ముందు నుంచి అవే రూల్స్ రాసుకుంటూ వస్తామా? మీరు ఇప్పుడు విగ్రహ వాక్యాలు, అశ్వపద విగ్రహ వాక్యాల్లో ఏముంటుంది అంటే సమాసాన్ని సూచించేటువంటి వాక్యం ఉంటుంది. ఎగ్జాక్ట్ గా విగ్రహ వాక్యం ఉండదు. ఇప్పుడు మీరు అవును. ఇప్పుడు మీరు యథాశక్తినే ఉంది, దానికి ఏం రాశారు? శక్తి అనతిక్రమ్య. అది దీనికి విగ్రహవాక్యం కాదు కదా. యథాశక్తిని సూచించేటువంటి పదం అన్నమాట, సూచించేటువంటి వాక్యం. అట్లా ఆ, తీసుకోవాలి. ఎట్లాగైతే శక్తిం అనతిక్రమ్య అని అనతిక్రమ్య ప్లేస్ లో యథా తీసుకున్నారో, అలాగే ఉమ్, ఉన్మత్తగంగం నామ దేశ, ఉన్మత్తగంగం అనేటువంటి దేశము అనేటువంటిది అదొక ఈ సమాసం యొక్క అర్థాన్ని, వృత్త్యర్థ అవబోధకం వాక్యం విగ్రహ అంటారు అనమాట. సమాసం అనేటువంటిది ఒక వృత్తి. ఈ వృత్తి యొక్క అర్థాన్ని చెప్పేటువంటి వాక్యం విగ్రహం. కాబట్టి ఈ సమాసం యొక్క అర్థాన్ని వివరించే వాక్యం కింద దాన్ని తీసుకోవాలి అంతే. దీనికి మళ్ళీ మరి ఇది మన అలౌకిక విగ్రహంలో మాత్రం మీకు విభక్తులన్నీ వస్తాయి. అలౌకిక విగ్రహంలో ఏమొస్తుంది? ఉన్మత్త ఆ, సు గంగా సు అని చెప్పేసి, ఉహు. ఉన్మత్త సు గంగా సు. మీకు అలౌకిక విగ్రహవాక్యం అంతా ప్రక్రియలోది. అవును. మీకు ఎట్లాగో అలౌకికమే కదా, దానికి ఆ వాక్యాన్ని మీరు ప్రయోగించరు ఎట్లాగో. అక్కడి నుంచి మనం మళ్ళీ ఇవన్నీ రూల్స్ రాసుకుని అంతే, చేస్తాం. అంతే చేస్తారనమాట. ఓకే కాబట్టి సార్. ఇప్పుడు మీకు ఆ, ఆ, అందుకని అక్కడ మీకు గోపి అనుకున్నాం కదా, అలాగే హరవు అన్నాము. ఆ, అన్నప్పుడు అక్కడ అవలౌకిక విగ్రహ వాక్యం ఏమొచ్చింది? హరి 7.1 మళ్ళీ అది అను. ఆ, అవును. మీకు లౌకిక విగ్రహ వాక్యం కేవలం హరవు అంతే. ఉమ్, హరవు అది కాదు, సప్తమి అర్థంలోనే అది అన్నటువంటిది వచ్చిందనమాట. అలౌకిక అవును. వాక్యంలో హరి అన్నదానికి 7.1 పెట్టి మళ్ళీ అది అని కూడా పెట్టామన్నమాట. అంటే అది అవును. ప్రకటించింది. ఎట్లాగైతే మనం ఫైనల్ ప్రొడక్ట్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం, దాంట్లో ఉండేటువంటి ఎన్నో కెమికల్స్ ఇవన్నీ కూడా విడివిడిగా మనం తీసుకోలేము అనమాట. అవన్నీ వాటి యొక్క మిక్స్చర్ అది అన్ని ప్రాసెస్ కి సంబంధించింది కాబట్టి అట్లా వాడచ్చు. ఏమండి? ఓకే సార్. తర్వాత ఆ, జర అనేటువంటిది ఉంటే మాత్రం జరస్ అనేటువంటిది ఆదేశం అన్నారు. అలాగే ప్రతి పర సం అనుభ్యో అక్షణ, ఇది యాక్చువల్గా పింక్ కలర్ లో ఉండాలి. మీరు దాంట్లో ఆ గణపాఠంలో చూస్తే దాంట్లో అట్లా ఇచ్చారు కదా. ఆ, గణపాఠంలో ప్రతి పర సం అనుభ్యో అక్షణ, అక్షణ అనేటువంటిది అక్షణ అని మీరు తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి షష్ఠి చాలా వేరే విభక్తుల అర్థంలో షష్ఠిని వాడుతుంటారు. కాబట్టి అక్షణ అక్షి అక్షి అనేటువంటిది ఒక పదం అనమాట. అక్షికే ఆ, ఇది ఆ, అక్షి శబ్దానికి మీకేమొస్తుంది? ఆ, ఆ, శబ్దపాఠ అక్షి అనేది ఉందా? అక్షి, ఆ, దీనికి అక్షణ అని వస్తుంది అనమాట. ఇకారాంత నపుంసకలింగము. దీనికి అక్షి అక్షిణి అక్షిణిని ఇక్కడ అక్షణ. తర్వాత అక్షణ అనేటువంటిది అక్షి అన్న శబ్దానికి షష్ఠి ఏకవచనం అనమాట. షష్ఠి ఏకవచనము అయితే అది తృతీయ అన్న అర్థంలో చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ప్రతి ప్రతి పర సం అనుభ్య, వీటికి తర్వాత వచ్చేటువంటి అక్ష శబ్దానికి కూడా ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి ఈ గణసూత్రం చెప్తుంది. ఆ శరత్ ప్రభు అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య అని చెప్పేసి అన్నారు కదా. ఈ సమాస విధాయక సూత్రం కాదనమాట. ఇది ఇది గణసూత్రం. ఈ గణసూత్రం ఏం చెప్తుంది అంటే ఒకవేళ మీకు ప్రతి పర
అను అనేటువంటి పదాలకు తర్వాత గనక అక్షి అనేటువంటి శబ్దం వచ్చినట్లయితే దానికి కూడా మీకు టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి ఇక్కడ గణసూత్రం. కాబట్టి అదే ఇక్కడ చెప్పారు. ఆ, అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య ఇది కాదు ఇది ఇక్కడ దీంట్లో కదా అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్యలో ప్రతి పర సం అనుభ్య అక్షణ అంటే పూర్వపదము ప్రతి గాని పర గాని సం గాని అను గాని అయి ఉండి ఆ, దీంట్లో పర అనేటువంటిది 57,000కి అగ్రీడ్ ఓడ్ ఫైనాన్షియల్ ఫెలో. సార్లు చెప్పినా కూడా చూడండి, మీరు అందరూ పెద్దవాళ్ళు మళ్ళా. ఆ, ప్రతి పర మీరు వినాలనేటువంటిది లేదు, డిస్టర్బ్ చేయకపోతే చాలు. మీరు వినకపోతే ఏ నష్టము లేదు, కానీ డిస్టర్బ్ చేయకపోతే కానీ డిస్టర్బ్ ఎక్కువ మంది అవుతారు దాంతో. ప్రతి పర సం అనుభ్య మీరు తప్పకుండా వినాలి అని నేను ఏమన్నా అన్నానా? అది అవసరం లేదు. మీరు అడిగేది పూర్వం, మీరు అడగాలనుకుంటే మాత్రం ముందు క్లాసులో విని అడగాలి. మళ్ళీ ఫస్ట్ క్లాస్లో ఉండేటువంటిది తెలియక అడిగితే అది ఇబ్బంది అవుతుంది. కన్ఫ్యూజన్ ఉంటే తప్పకుండా అడగచ్చు. ఓకే, ప్రతి పర సం అనుభ్య అక్షణ అనేటువంటిది గణసూత్రం. కాబట్టి ముందు పదము గనక సమాసంలో ముందు పదము ప్రతి పర సం అను అనేటువంటి పదాలుండి పంచమి కదా. పంచమి అంటే తస్మాదిత్యుత్తరస్య వాటికి తరువాత గనక అక్షి అనేటువంటి శబ్దం ఉంటే కూడా టచ్ అనే ప్రత్యయం వస్తుంది అని దీని అర్థం. అయితే అక్షి అన్నటువంటి దాని తర్వాత అక్షి ప్లస్ టచ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఎస్ఏ తిచ అనేటువంటి సూత్రం పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ, ఇప్పుడు ప్రతి ప్లస్ అక్షి అక్షణ ప్రతి ప్రతి అక్షణ 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 ప్రతి అని ఉందనుకోండి. దీనికి అవ్యయీభావ సమాసం వచ్చేసి ప్రతి ఆ, అక్షం ప్రతి అని చెప్పేసి అనుకోవచ్చు. అక్షణ అంటే అక్షికి ముందు, అక్షి అంటే ఇక్కడ ఇంద్రియము అని అర్థం అనమాట. అక్షి అంటే కేవలం కన్ను అని కాదు, అక్షి అంటే ఇంద్రియము. ప్రతి ప్లస్ ప్రతి అనేటువంటిది అవ్యయము. అక్షి 6.1 ఇది వస్తుంది. అప్పుడు ప్రతి అక్షి ప్రతి అక్షి అనేది కదా. ఇది దానికి ప్రాతిపదిక సంజ్ఞ వచ్చి సుప్రత్యయాలు లోపించిన తర్వాత దీనికి ప్లస్ టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అనమాట. టచ్ అనేటువంటి ప్రత్యయము ఈ ఇప్పుడు మనం చదువుతున్న సూత్రంతో వస్తుంది. ఇప్పుడు అక్షి ప్లస్ ఏమి కావాలి? సంధి జరిగితే యారా యా రావాలి. యారా కానీ ఇక్కడ ఎస్ఏ తిచ అనేటువంటి సూత్రం ఒకటి పనిచేస్తుంది అనమాట. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ఆ, ఏదైనా సంజ్ఞకి భసంజ్ఞ అని చెప్పేసి మీరు చదువుకున్నారు, గుర్తుందా? యచి భమ్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. ఏదైనా ప్రాతిపదికానికి తరువాత యకారము తప్ప ఆ, యకారము తప్ప వేరే ఆ, ఆ, యకారము తప్ప కాదు, అచ్చు గాని యకారము గాని ఏదైనా ప్రాతిపదికము తర్వాత అచ్చు గాని యకారము గాని సర్వనామ స్థానాలను ఒక 5 ఉన్నాయి, వాటిని వదిలిపెట్టేసి ఈ తద్ధిత ప్రత్యయాలు దాదాపు 250 ఉన్నాయి. తర్వాత సుప్రత్యయాలు ఆ 5ని గనక 21లో 5ని వదిలిపెట్టేస్తే ఎన్ని 18 ఉంటాయి, 17 ఉంటాయి. కాబట్టి ఈ 17 సుప్రత్యయాలలో గాని ఈ 200 పైన ఉండేటువంటి 230 వరకు ఉన్నటువంటి తద్ధిత ప్రత్యయాల్లో గాని అవన్నీ కూడా ప్రాతిపదికం తర్వాత వస్తాయి. ప్రాతిపదికం తర్వాత వచ్చేటువంటి ఈ ప్రత్యయాల్లో ఏదైనా అచ్చుతో గాని యకారంతో గాని మొదలయ్యేటట్లయితే ఆ ముందున్నటువంటి ప్రాతిపదికానికి భా అనే పేరు వస్తుంది అనమాట. భా అనే పేరు వచ్చినప్పుడు ఈ యస్యేతిచ అన్న సూత్రం ఏం చేస్తుంది అంటే దేనికైనా భసంజ్ఞకము భా అనేటువంటి పేరు దేనికైనా ఉంటే దానిలో చివర్లో ఉండే అకారము ఇకారము లోపిస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది అనమాట. భా అని దేనికన్నా ఉంటే యస్యేతిచ అంటే భసంజ్ఞకస్య అంగస్య అవర్ణస్య ఇవర్ణస్య చ తదిత ప్రత్యయ పరే ఈకారే పరే చ లోప భవతి.
వీటిలో ఏదైనా తద్ధిత ప్రత్యయం పరంలో ఉన్నా, లేదు ఈకారం పరంలో ఉన్న వాటికి లోపం జరుగుతుంది. ఇప్పుడు సమాసాంతాహ అనేటువంటిది యాక్చువల్గా తద్ధితాహ అనేటువంటి అధికారంలో ఉందన్నమాట. సమాసాంతాహ అంటే తద్ధితాహ అనేటువంటిది ఇక్కడ తద్ధితాహ అనేటువంటిది అధికారం. సమాసాంతాహ ప్రత్యయ పరశ్చ ఆ, ఇక్కడ తద్ధితాహ అన్నటువంటి అధికారం అనమాట. మొత్తం అష్టాధ్యాయిలో ఆ, ఆ, 4వ అధ్యాయము మొదట్లో దాదాపు 91వ సూత్రం నుంచి మొత్తం 4వ అధ్యాయము అంతా కూడా, అంటే 4 పాదాలు, తర్వాత 5వ అధ్యాయం అంతా కూడా, 5వ అధ్యాయంలో 4 పాదాలు. ఇది చాలా పెద్ద అధికార సూత్రం అనమాట, తద్ధితాహ అనేటువంటిది. ప్రత్యాహ అనేటువంటిది అన్నిటికంటే పెద్దది. దాని తర్వాత ప్రత్యాహ అన్న దాంతో ఇది కూడా వస్తుంది అనమాట. కాబట్టి సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా తద్ధిత ప్రత్యయాలే. ఈ యస్యతిచ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఆ మీకు ఎప్పుడైతే భసంజ్ఞకం ఉంటుందో, అంటే తరువాత తద్ధిత ప్రత్యయం గనక అచ్చుతోటి గాని యకారంతో గాని మొదలైతే ముందున్నటువంటి దాని పేరు భా అవుతుంది. భా అని ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత ఉండే తద్ధిత ప్రత్యయం ఉన్నప్పుడు ఎస్హెచ్ అంటే ఆ చివర్లో ఉండేటువంటి అకారం గాని ఇకారం గాని లోపిస్తుంది అనమాట. దాంతో ఇప్పుడు ప్రతి అక్షి ప్లస్ ఆ, ఇక్కడ ఎస్హెచ్ తోటి ఏమవుతుంది, ఆ అనేటువంటిది అచ్చుతోటి మొదలైంది కదా, అందుకని అక్షి అన్నటువంటిది భసంజ్ఞ అవుతుంది అనమాట. దాంతో ప్రతి అక్ష ఆ అవుతుంది, దాంతో ప్రత్యక్ష అవుతుంది. ఇది కొంచెం నాకు అర్థం కావట్లేదండి. భాసంజ్ఞ అవడం ఏంటి అనేది అర్థం కాలేదు. చూడండి, ఇక్కడ అల్టిమేట్ గా జరిగేది ఏమిటి అంటే ఎస్ఏతిచ అన్న సూత్రంతో అక్షిలో ఉండే చివరి ఇకారము లోపిస్తుంది. ఏమండి, అక్షిలో ఉండే చివరి ఇకారము లోపిస్తుంది. ఇది ఓకేనా అండి? ఉమ్. అయితే ఎస్ఏతిచ తోటి ఎలా లోపిస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వచ్చినాయి అనమాట. అక్కడ నాకు భాసంజ్ఞ అంటే ఏంటో అర్థం కాలేదు. ఎందుకంటే భసంజ్ఞకి మాత్రమే, భ అని దేనికైతే పేరుంటుందో దానికి మాత్రమే చివరిలో ఉండేటువంటి అకారము ఇకారము లోపిస్తుంది అని రూల్. ఇక్కడ అదేం కనిపించట్లేదు. అంతే. అది భసంజ్ఞ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది అనేటువంటిది అది వేరే సూత్రం అనమాట. భ అనే పేరు ఎప్పుడు వస్తుంది అనేటువంటిది అది వేరే రూల్. ఉమ్. ఇప్పుడు అది ఆ రూల్ ఏం చెప్తుంది అంటే యచి భం అని చెప్తుంది. ఉమ్. అది సంజ్ఞా సూత్రము. ఆ. పెని గారు పెట్టే పేర్లు ఇలాగే ఉంటాయి. మిగతావన్నీ కూడా పేర్లు ముందు నుంచి వచ్చినవి అనమాట. గుణ వృద్ధి ఇటువంటివి ఆయన ఇంత పెద్ద పేర్లు పెట్టరు. భా ఘు ఘ అని పెడతారు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటే చదువుదాం. ఉమ్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది, ఇఫ్ ఎ యకారాది ఆర్ అన్ అజాది ప్రత్యయ విచ్ ఈస్ నాట్ ఎ సర్వనామస్థాన అంటే సుప్రత్యయాల్లో మొదట 5, అది ఉమ్. కాకుండా మిగిలినటువంటి ఏదైనా కూడా యకారాది ప్రత్యయము లేదా అజాది ప్రత్యయము, మిగిలిన సుప్రత్యయాలు కావచ్చు తద్ధిత ప్రత్యయాలు కావచ్చు, ఏదైనా కూడా విచ్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ ద 4th or 5th చాప్టర్, మొత్తము 4th 5th చాప్టర్ లో ఆ 250 ప్రత్యయాల్లో ఏదన్నా కూడా కావచ్చు అనమాట. 5th చాప్టర్ గెట్స్ అటాచ్ టు ఏ ప్రకృతి అంటే ప్రాతిపదికం అనమాట. ప్రాతిపదికానికి ఇవన్నీ వస్తాయి. ప్రాతిపదిక కనుక ఈ స్పెసిఫికేషన్స్ ఉండేటువంటి ప్రత్యయాలు వచ్చినప్పుడు ఏమిటా స్పెసిఫికేషన్స్, అజాది ప్రత్యయం అన్నా కావాలి, యకారాది ప్రత్యయం అన్నా కావాలి. ఇటువంటి ప్రత్యయం గనక ఒక ప్రాతిపదికానికి యాడ్ అయితే ద ప్రకృతి గెట్స్ ద టర్మ్. భా ఆ ప్రాతిపదికానికి ఏమొస్తుంది, భావస్ ఆ వస్తుంది. ఎందుకండి ఆ పేరు పెట్టడము, ప్రాతిపదికం అన్న పేరు ఆల్రెడీ ఉంది కదా, అంటే భ అన్నటువంటిది ఉన్నందుకు కొన్ని పనులు జరుగుతాయి అనమాట. భస్య అని చెప్పేసి, భస్య అధికారం. దేనికైతే భ అన్నటువంటి పేరు ఉంటుందో దానికి ఇటువంటి పనులన్నీ కావాలి అనేటువంటిది వేరే చోట చెప్పారు. వాటిలోనే యస్యతిచ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. మీకు 64129 తర్వాత 64 ఎండింగ్ వరకు ఉండేటువంటివన్నీ కూడా భసంజ్ఞకు సంబంధించినటువంటి సూత్రాలు. ఇప్పుడు మనం యస్యతిచ ఏదైతే ఉందో 64129 తర్వాత 64129 తర్వాత వస్తుంది. అది కొద్దిగా తర్వాతనే వస్తుంది దీంట్లో. ఇప్పుడు దీంట్లో ఆ, భస్య ఒకవేళ దేనికన్నా ఆ, ఆ, ఇదిగోండి ఇక్కడ యస్యతిచ అని వచ్చింది చూడండి. దీంట్లో భస్య అనేటువంటిది అధికారం అనమాట. ఎప్పుడైతే దానికి భా అనేటువంటిది ఉంటుందో, భా అనే పేరు ఉంది అంటే దానికి చివరిలో ఉండేటువంటి ఆకారాన్ని ఇకారాన్ని బ్లైండ్ గా తీసేయాలి. సరే. అర్థమైందండి?
ఓకేనా సరే మీకేమన్నా? సార్, సరే అండి. ఇప్పుడు ఇప్పుడు అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్ గా చూడండి, ప్రత్యక్షము కావాలి. అక్కడేమో పదం ఉన్నది అక్షి. అక్షి ప్లస్ ఆ ఏమవుతుంది? అక్ష్య అవుతుంది. మనకు కావాల్సింది అక్ష. ఓకే సార్. ఆ? అక్షాలో అక్ష రావాలంటే ఏం కావాలి? ఇకారం ఉండకూడదు. ఉమ్, ఇకారం అవును. అక్షరం అయింది అది. ఉమ్, ఇప్పుడు ఆ ఇకారం ఎలా పోతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇకారం ఎలా పోతుంది అంటే యస్యేతి చ అన్న సూత్రంతో పోయింది. అయితే ఆ, యస్యాలో యా అనేటువంటిది ఏదైతే ఉందో అది ఈ ప్లస్ ఆ. ఆ, యస్య అంటే యస్య అనేటువంటిది యత్ శబ్దానికి షష్ఠి కాదండి. ఓకే అండి. యస్య అంటే ఇప్పుడు ఈ ప్లస్ ఆ ఏమవుతుంది? ఎణదేశాన్ని బట్టి ప్రతి ప్లస్ ఏకము, ప్రతి ఉమ్, ప్లస్ అక్షము, యావత్. ఉమ్, యా అవుతుంది కదా. అందుకని యస్య అంటే ఇకారస్య అకారస్య చ అని అర్థం అనమాట. ఉమ్, దానికి దానికి తదిత ప్రత్యయం కానీ ఈకారంతో మొదలయ్యేటువంటి స్త్రీ ప్రత్యయం కానీ ఉన్నప్పుడు, పరంగా ఉన్నప్పుడు అది లోపిస్తుంది అని యస్యేతి చ అని సూత్రం. సరే సరే. ఏమంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే చూడండి, మళ్ళీ తర్వాత అడగండి. ఉం? కాబట్టి అక్కడ ఇచ్చారనమాట. ఎక్కడుంది? కాబట్టి యస్యేతి చ అనే సూత్రము అది ఆల్రెడీ ముందే ఎక్స్ప్లెయిన్ చేశారు, అందుకనే జస్ట్ కోట్ చేశారు అంతే. ఏవైతే ఆల్రెడీ ముందే చెప్పేశారో దాన్ని ఊరికే అట్లా కోట్ చేస్తారు. యస్యేతి చ ప్రత్యక్షం. కాబట్టి ప్రతి ప్లస్ అక్ష ఏమైంది? ప్రత్యక్ష అయింది. ప్రతి ప్లస్ అక్షి, యాక్చువల్గా ప్రతి ప్లస్ అక్షి ప్లస్ టచ్. టచ్ లో ఆ ఉంటుంది. ప్రతి ప్లస్ అక్షి ప్లస్ ఆ, అది ఆ, ప్రతి ప్లస్ అక్ష ప్లస్ ఆ ప్రత్యక్ష. ఏమండి? మళ్ళీ అకారమైనందుకు మళ్ళీ అమాదేశము ఇదంతా కూడా అవుతుంది. యస్యేతి చ ప్రత్యక్షం. అక్ష్ణః పరం. అక్ష్ణః పరం ఇది విగ్రహే. తర్వాత ఇక్కడ అలాగే పర అనేటువంటి పదంతో కూడా ప్రతి పర సం అను అన్నారు కదా. సరే, సమ్ అంటే సమక్ష అవుతుంది, సమక్షం అవుతుంది. అను అంటే అన్వక్షం అవుతుంది. అక్షి అనేటువంటిది అక్షం అవుతుంది అనమాట. అయితే పర ఉన్నప్పుడు పరక్షం కావాలి కదా, పరోక్షం ఎందుకు అయింది అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అక్ష్ణః పరం, ఇంద్రియము కంటే ఆ, ఆవలిది అనేది. పర అనే మనకి సంస్కృతంలో పరహ అనే శబ్దం ఉంది, ఆ, పరం అనే శబ్దం ఉంది. పరం అనేటువంటిది అవ్యయం అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత పరమ అని వేరేది ఉంది. ఇది పర అన్నమాట. ఇది పర అంటే అన్య, వేరే అనేటువంటి అర్థంలో ఒకటి పర అనేటువంటి, అది యాక్చువల్గా అవ్యయం కాదు. ప్రతి అనేటువంటిది అవ్యయం, అను అనేటువంటిది అవ్యయము, సమ్ అనేటువంటిది అవ్యయం, పర అనేటువంటిది అవ్యయం కాదు. అయితే పర అక్షణ పరం అనేటువంటిది ఆ అర్థంలో పర అనేటువంటి శబ్దం వస్తుంది. దాంతో ఇది విగ్రహే సమాసాంత విధాన సామర్థ్యాద్ అవ్యయీభావ. ఇప్పుడు శరత్ ప్రభృతిభ్య అనేటువంటి పదం వచ్చిందే అవ్యయీభావ సమాసం అయితేనే శరత్ ప్రభృతులకు టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి సూత్రం చెప్తుంది. శరత్ ప్రభృతి గణంలో శరత్ ప్రభృతి గణంలో ఇంకో గణ సూత్రం ఉంది. ఆ గణ సూత్రంలో ప్రతి పర సం అనుభ్య అక్షణ అని చెప్పబడింది. దాంట్లో పర అన్న పదానికి తరువాత గనక అక్షి అనేటువంటి పదము గనక వస్తే అది టచ్ అనే ప్రత్యయం వస్తుంది అని దాని అర్థము. అయితే పర అనేది అవ్యయం కాదు, అక్షి ఎలాగో అవ్యయం కాదు. మరి ఇవి రెండు అవ్యయాలు కానప్పుడు అవి రెండు కలిస్తే అవ్యయీభావ సమాసం ఎలా అవుతుంది అంటే ఆ గ్రూప్ లోనే చెప్పారు కాబట్టి. అంటే ఏ గ్రూప్ ద్వారా అవ్యయీభావ సమాసము, అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య, అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య అన్నారు. శరదాది గణములో ఉండేటువంటి పదాలకు టచ్ ప్రత్యయం వస్తుందని శరదాది గణములోనే దీన్ని పెట్టారు కాబట్టి దీన్ని అవ్యయం కిందనే తీసుకోవాలి. అది పర అనేటువంటిది అవ్యయమా కాదా అనేటువంటిది మీకు అవసరం లేదు. అంటే సింపుల్ గా చెప్తున్నది ఏమిటి అంటే పరా తరువాత కనుక అక్షి అనేటువంటిది వచ్చినట్లయితే మీరు దాన్ని అవ్యయీభావ సమాసం కింద తీసుకోండి. అంటే అది అవ్యయమే అయిపోతుంది, పరోక్షం అనేటువంటిది అవ్యయమే అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అక్షణ పరం ఇది విగ్రహే సమాసాంత విధాన సామర్థ్యాద్ అవ్యయీభావ. సమాసాంత విధానము నిజానికి అవ్యయీభావ సమాసం వాటికి మాత్రమే ఉండాలి అని చెప్పారు. అది ఆయనకి తెలుసు కదా, ఆయన చెప్పినందుకే మనకు తెలుస్తుంది. అటువంటిది ఆ సమాసాంత విధానములోనే పర తర్వాత అక్షి ఉంటే టచ్ పెట్టండి అని చెప్పేసి అన్నారు కాబట్టి పరా తర్వాత అక్షి అన్న సమాసం చేసినప్పుడు పరా అనేటువంటిది అవ్యయం కాదు. ఇప్పటిదాకా మనం చూసినటువంటి సమాసాలన్నింటిలో ఈ ఉన్మత్త గంగం ఇటువంటివి సంజ్ఞలో వచ్చినవి తప్పితే మిగిలినవన్నీ కూడా అవ్యయాలే అనమాట. ఎట్లాగైతే ఉన్మత్త గంగం, లోహిత గంగం
ఇవన్నీ కూడా అక్కడ రెండు పదాలు అవ్యయాలు కాదు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ లో అవ్యయం లేకుండా కూడా ఆ, రెండు వేరు వేరు పదాలు కలిసి అవ్యయీభావ సమాసం అవుతుంది అని దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తానికి పర అక్ష అనేటువంటిది ఆ విధమైనటువంటిది. అయితే పరోక్షే లిట్. అయితే పర అక్ష అన్నప్పుడు పరాక్ష కావాలి. మరి పరోక్ష ఎలా అయింది అంటే పాణిని గారే స్వయంగా కొన్ని సూత్రాల్ని చేశారు. పరోక్షే అని ఆయన వాడారు. పరోక్ష అని ఆయన వాడారు కానీ పరాక్ష అని వాడలేదు కాబట్టి పరోక్ష అన్నటువంటిదే సాధువు. పరోక్షే లిట్ ఇది నిపాతనాత్ ఆ, పరస్య ఏవ ఓకారాదేశ. పరాలో చివర్లో ఉండేటువంటి అకారం ఏదైతే ఉన్నదో ఆ అకారం ప్లేస్ లో ఓకారము, ఎందుకంటే ఆయనే వేరే చోట ప్రయోగించారు కాబట్టి ఆయన ప్రయోగమే మనకి ప్రమాణం కాబట్టి పరోక్ష అనేటువంటి పదం ఆయన వాడారు కాబట్టి పరోక్ష ఆ, ఆ, పరాక్ష అనకూడదు, పరోక్ష అనాలి అని చెప్పేసి నిపాతనాత్ పరస్య ఓకారాదేశ పరోక్షం అనేటువంటిది. మరి పరోక్షే అంటే అక్కడ ఇది అవ్యయంలాగా కనపడట్లేదు. పరోక్షే అనేటువంటిది సరే అవ్యయంలో కూడా సప్తమి విభక్తిలో అకారాంత ఆ, ఏది అకారాంత ఆ, అవ్యయీభావంలో తృతీయ సప్తమ్యోహో బహుళం అని ఇంతకుముందు ఒక సూత్రం చూసాం. దాంట్లో తృతీయలోను సప్తమిలోను ఒక్కోసారి విభక్తులు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి అకారాంత అవ్యయీభావ సమాసం విషయంలో అని. దాంతో పరోక్షే అనేటువంటి రూపం కూడా వస్తుంది. కానీ కొన్ని చోట్ల పరోక్ష క్రియ అనేటువంటి పదాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. మరి వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? పరోక్షం అనేటువంటిది కనుక అవ్యయం అయితే పరోక్ష అనేటువంటిది ఎలా సిద్ధిస్తుంది? పరోక్ష క్రియ ఇత్యాది తు అర్ష ఆది అచి అంటే పరోక్షం అస్య అస్తి అనేటువంటి అర్థంలో అర్ష అర్ష ఆదిభ్యో అచ్ అనేటువంటి ఒక సూత్రం ఉందన్నమాట. అంటే పరోక్షము దీని యందు ఉన్నది అనేటువంటి అర్థంలో మత్వార్థంలో అర్ష ఆదిభ్యో అచ్ అనేటువంటిది ఒక సూత్రం ఉంది. ఇక్కడ అచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది అనమాట. దాంతో పరోక్ష ప్లస్ అచ్ పరోక్షనే ఉంటుంది. ఎందుకంటే అది భసంగం వచ్చి పరోక్షలో ఉండేటువంటి చివర ఉండేటువంటి అకారం పోయి పరోక్ష అనేటువంటి రూపమే ఉంటుంది. అయితే మరి పరోక్ష అని ముందున్న దానికి దీనికి ఏమిటి తేడా అంటే పరోక్ష అనేటువంటిది ముందున్నది అవ్యయము, ఇది సుబంతము, మామూలు వేరే మూడు లింగాల్లో ఉండేటువంటి పదము. ఇంకొకటి ఏమిటి అంటే ఆ పరోక్ష అన్నటువంటిది అర్థం కూడా వేరు. అక్కడ పరోక్షము అంటే అక్షణ పరం అనే అర్థం ఉంటుంది. ఇక్కడ పరోక్షము అంటే పరోక్షమును కలిగినది అనేటువంటి అర్థం వస్తుంది ఇది. సో అట్లా పరోక్ష అనేటువంటిది సమర్థించారనమాట. ఇవన్నీ మీకు అవసరం లేదు, కొన్ని అట్లా సమర్థిస్తూ ఉంటారు. వాటి కోసం కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, దానికోసం వేరే డీటెయిల్స్ చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరు అవి అక్కడ ఉంది కాబట్టి చెప్పడమే అనమాట. మీకు దాని గురించి అర్థం చేసుకోవాలని ఉంటే తప్పకుండా అడగండి. కానీ పెద్దగా అర్థం కాకపోయినా కూడా వరి కావాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏమో క్వశ్చన్ అడగరు, ఏమో చెప్పలేము. కానీ అడిగే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే దాని గురించి చాలా వేరే విషయాలు సంబంధం లేనివి తెలుసుకోవాల్సి వస్తుంది అట్లా. సమక్షం, సమ్ అనేటువంటి సమ్ ప్లస్ అక్షి ప్లస్ టచ్, సమ్ ప్లస్ అక్షి ప్లస్ ఆ ఇకారం పోతుంది ఎస్ఏ తోటి సమక్ష. అట్లాగే అను అక్ష ఇవన్నీ కూడా దీంతో తయారైనవి. ఏవి? ప్రతి పర సం అను. ప్రతి పర, ప్రతితోటి ప్రత్యక్షం, పరాతోటి పరోక్షం, సమ్ తోటి సమక్షం, అనుతోటి అన్వక్షం అని చెప్పేసి రూపాలు అర్థమైనవి. తర్వాత ఇవి కూడా వరుసగానే ఉన్నాయి సూత్రాలు. సమాసాంత ప్రత్యయాల ప్రసక్తి వచ్చినందుకు సమాసాంత ప్రత్యయాల విషయమే చెప్పేస్తున్నాను అనమాట చాలా వరకు. ఇది 5, 4, 107 5, 4 చివరిలో ఉండేవన్నీ కూడా సమాసాంత ప్రత్యయాలు. అలాగే అనశ్చ అని ఇంకో సూత్రం ఉంది. దీనికి కూడా టచ్ అనే ప్రత్యయమే వస్తుంది. అంటే ఆ అనేటువంటిది యాడ్ అవుతుంది, దానికి ముందున్నటువంటి ఇకారము అకారము లోపిస్తుంది. కాబట్టి అన్నంతాద్ అవ్యయీ భావాత్ టచ్ స్యాత్. ఏదైనా అన్నంతమైనటువంటి, అన్నంతము అంటే అన్ అనేటువంటిది ఏదన్నా ఒక అవ్యయీభావ సమాసం చేశారు, దాంట్లో రెండో పదానికి చివరిలో అన్ అనేటువంటిది ఉందనుకోండి, దానికి మీరు ఆ అనేటువంటి ప్రత్యయాన్ని జోడించాలి. అయితే అన్ అనేటువంటి చివరిలో ఉన్నప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చూసాము? అకారము గాని ఇకారము గాని ఈ టచ్ ప్రత్యయానికి ముందుంటే అవి ఎస్ఏ తిచ అన్న సూత్రంతో లోపించడం చూసాం. అట్లాగే ఇక్కడ అన్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ అన్ను మొత్తం పోతుంది వేరే సూత్రంతో. ఆ సూత్రం వచ్చేసి నస్తద్ధితే అనమాట. నస్తద్ధితే ఎందుకంటే సమాసాంత ప్రత్యయాలన్నీ కూడా తద్ధితాధికారంలో ఉన్నందుకు అవన్నీ కూడా తద్ధిత ప్రత్యయాలే. తద్ధిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు నాంతస్య భస్య టేహె లోపహ స్యాత్ తద్ధితే. ఏదైనా కూడా నాంతం అంటే నకారాంతమైనటువంటి ప్రాతిపదికం ఏదైనా ఉంటే, దానికి భ అనేటువంటి పేరు కూడా గనక ఉంటే, దాని తర్వాత గనక తద్ధిత ప్రత్యయం ఉంటే, ఆ ప్రాతిపదికములో టీ భాగానికి, టీ భాగం అంటే ఏంటి అనేటువంటిది మీకు ఎవరికైనా తెలుసా?
టీ భాగము అంటే ఒక 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 రూపంలో చివరి అచ్చు నుంచి మొదలుకొని మిగిలిన భాగం అనమాట. ఏమండి? ఇప్పుడు రాజన్ అని ఉందనుకోండి, దాంట్లో చివరి అచ్చు ఏమిటి? అకారం. అకారం. అకారం మొదలుకొని మిగిలిన భాగం ఏమిటి? నకారం. ఆ, అన్ అనమాట. అన్ అనేటువంటిది అక్కడ టీ భాగం. రామ లో టీ భాగం ఏమిటి? ఆ అంతే, ఆనే. ఆ ఒకటే టీ భాగం. ఏమండి? కాబట్టి ఆ, ఏదైనా అన్ లేదా ఇన్, ఉన్ ఇటువంటివన్నీ ఉన్నాయనుకోండి, చివరిలో ఉండేటువంటి అచ్చుతో మొదలుకొని ఆ భాగం అంతా లోపిస్తుంది. ఎప్పుడు? టచ్ అనే ప్రత్యయం ప్రక్కన ఉన్నప్పుడు. నకారాంతము గనక ఏదన్నా ఉంటే ఆ నకారానికి ముందుండే అచ్చుతో పాటు మొత్తం లోపిస్తుంది. ఆ తర్వాత దానికి అకారం యాడ్ అవుతుంది అనమాట. ఇవన్నీ చాలా విషయాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తేనే ఈజీగా ఉంటాయి. ఉదాహరణకి నాంతస్య భస్య టేర్లోపః స్యాత్ తతితే ఉపరాజం. ఇప్పుడు రాజ్ఞ సమీపం. ఇంతకుముందు మనం ఉపకృష్ణం చూసాం. ఉపకృష్ణంలో కృష్ణకి ప్రాతిపదికం ఏంటి? కృష్ణ. ఆ, కృష్ణకి ప్రాతిపదికం కృష్ణ. ఉపకృష్ణం, కృష్ణస్య సమీపం. కృష్ణస్యకి ప్రాతిపదికము కృష్ణ వచ్చింది. అలాగే కృష్ణ. సమీపం అన్నాం అనుకోండి, అంటే రాజుకి దగ్గర అని అర్థం. రాజ్ఞకి ప్రాతిపదికం ఏంటి? రాజ. రాజా. రాజ్యాకి ప్రాతిపదికం రాజనా? రాజన్. రాజన్ను అని పోతుంది అన్నారు కదా ఇప్పుడు. అది తర్వాత, అది ఈ సూత్రంతో రాజ్ఞ. ఓ, రాజ్ఞ సమీపం అని ఉందనుకోండి, రాజ్ఞ ఉప. ఇది కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుందని ఆ, టైప్. కనిపిస్తుంది కనిపిస్తుంది. ఉప రాజ 6, రాజన్ 6.1. అయితే ఇక్కడ దీనికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంతో ఉప రాజన్ ఆ, నస్తధితే. నస్తధితే కాదు, ఇది అనశ్చ అనేటువంటి సూత్రంతో టచ్ ప్రత్యయం వస్తుంది. అనశ్చ. అనశ్చ సూత్రంతో టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఇక్కడ ఆ అంటే టచ్ అన్నమాట. దీని తర్వాత రాజంలో ఉండేటువంటి టి భాగానికి లోపం వస్తుంది. దీంతో నస్ తద్దితే. టచ్ అనేటువంటి తద్దిత ప్రత్యయం కాబట్టి దీంట్లో ఉండేటువంటి టి భాగం లోపిస్తుంది. ఉప. అప్పుడు ఏం మిగులుతుంది రాజంలో? రాజ. పరాజ్. రాజ్యం మిగులుతుంది. రాజ. అప్పుడు రాజ్ ఉం? అని ఆ. అప్పుడు ఏమవుతుంది? ఉపరాజ. ఏమండి? ఉపరాజ తర్వాత మళ్ళీ అమాదేశం వచ్చి ఉపరాజం అవుతుంది. ఏమండి? నకారాంతం ఉన్నప్పుడు అట్లా ఉపరాజం అవుతుంది. ఆ, అలాగే అధ్యాత్మం కూడా అలాగే అవుతుంది. ఆత్మన్ అనేటువంటి దానికి ప్రాతిపదికం అనమాట. ఆత్మని అనేటువంటిది ఆ, ఎలాగైతే ఇదేమో విభక్తి అర్థంలో, ఉపరాజమేమో సమీపార్థంలో. మనం ఏదైతే ముందు సూత్రం తెలుసుకున్నామో సమాస విధాయక సూత్రం, అదే ఇక్కడ అప్లై అవుతుంది. కాబట్టి ఆ, అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి, విరుద్ధి, అర్థాభావ, అత్యయ, సంప్రతి, శబ్ద ఇవన్నీ తెలుసుకున్నాక దాంట్లో ఆ, విభక్తి అర్థంలో వచ్చేసి ఆ, అధ్యాత్మం, సమీపార్థంలో వచ్చేసి ఉపరాజం. అట్లాగూ అధ్యాత్మం కూడా సేమ్ అట్లాగే వస్తుంది. ఆ, ఆత్మని. ఆత్మని అని చెప్పేసి ఉంటుంది. ఆత్మని అంటే ఆత్మ 7.1 అధి. అధి ఆత్మన్. తర్వాత అధి ఆత్ము. ఎందుకంటే అన్ అనేది లోపిస్తుంది, పక్కన ఆ ఉంటుంది, అధ్యాత్మ అవుతుంది. అకారమైంది కాబట్టి అమాదేశం వస్తుంది. ఓకే అండి. తర్వాత నపుంసకాద్ అన్యతరస్యం. ఇప్పుడు మనం ఏదైతే ఆత్మన్ శబ్దము, రాజన్ శబ్దము చూసామో, ఇవి రెండు పుల్లింగ శబ్దాలు. కొన్ని నపుంసక లింగంలో కూడా నకారాంత శబ్దాలు ఉన్నాయన్నమాట. నపుంసక ఆ, లింగంలో ఉండేటువంటి నకారాంత శబ్దాల విషయంలో ఈ టచ్ అనే ప్రత్యయము ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. వికల్పం అనమాట. కాబట్టి రెండు రూపాలు ఉంటాయి. ఉదాహరణకి చర్మన్ అనేటువంటిది ఉంది.
చర్మన్. చర్మన్ అనేటువంటిది నపుంసకలింగము, నకారాంతం. కాబట్టి అన్న అనేటువంటి ఆ, అన్న అనేటువంటి శబ్దం అనమాట. కాబట్టి ఈ చర్మన్ అన్నప్పుడు ఒక పక్షంలో టచ్ వస్తుంది, ఒక పక్షంలో రాదనమాట. ఇప్పుడు ఉపచర్మం, చర్మణ సమీపం అనుకోండి. చర్మణ సమీపం, ఆ, చర్మణ సమీపం అనేటువంటి దాంట్లో చర్మన్, ఆ, ఉపచర్మన్, ఉపచర్మన్. దీనికి ఒక చోట ఉపచర్మన్ అనే ఉంటుంది, ఉపచర్మన్. అయితే అవ్యయీభావశ్చ తోటి ఆ, ఏమవుతుంది? ఆ, ఆ, అదే పదం అవుతుంది. అవ్యయీభావశ్చ అన్నప్పుడు నపుంసకలింగం కాబట్టి ఆ నపుంసకంలాగా ప్రవర్తిస్తుంది కాబట్టి దాంతో నకారం లోపించి ఉపచర్మ అవుతుంది అనమాట. ఉపచర్మన్ అనేటువంటిది ఎప్పుడైతే సుప్రత్యయం లోపించిందో అది పదం అవుతుంది. మీకు చూడండి, ప్రాతిపదికం తర్వాత పదం ఎప్పుడైతే అయిందో పదానికి చివరిలో ఉండేటువంటి నకారం గనక ఆ, ప్రాతిపదికంలో గనక ఉంటే అది లోపిస్తుంది. నలోప ప్రాతిపదికాంతస్య అన్న సూత్రంతో దీంతో ఉపచర్మ అనేటువంటిది ఒక రూపం వస్తుంది. ఉం? ఆ, తర్వాత ఉపచర్మ. ఉపచర్మ లేదు, ఇంకోటి ఏమొచ్చింది? ఆ, అదే టచ్ ప్రత్యయం వచ్చింది అనుకోండి, ఇది ఒక పక్షం. ఇంకో ఆప్షన్లో ఏంటి? ఉపచర్మన్ ప్లస్ టచ్ ప్లస్ ఆ. ఇప్పుడు దీంట్లో ఆ, ఇక్కడ చూడండి, రెండింటికి తేడా ఏమిటి అంటే ఇది ఉపచర్మన్ అనేటువంటిదే ప్రాతిపదికమైంది. ఇక్కడ ఉపచర్మ అనే అకారాంతం ప్రాతిపదికం అవుతుంది. ఎందుకని? దీంట్లో ఆ టీ భాగం లోపిస్తుంది. ఉపచర్మ ప్లస్ ఆ, ఉపచర్మ. ఇదేమో ఉపచర్మన్ అనేటువంటిది నకారాంత ప్రాతిపదికం. నకారాంత ప్రాతిపదికానికి సుప్రత్యయం వచ్చినప్పుడు, సుప్రత్యయం వచ్చి లోపం అయిన తర్వాత ఏదైతే నకారంతో పాటు అది పదం అవుతుందో అది నకారం లోపించి ఉపచర్మ అనే రూపం వస్తుంది అన్నమాట. అదే ఉపచర్మ అనేటువంటిది ఇక్కడ పదము, ఇక్కడ ఉపచర్మ అనేటువంటిది ప్రాతిపదికము. ఎప్పుడైతే అకారాంతము అవ్యయీభావం ప్రాతిపదికమైందో దానికి అమాదేశం వచ్చి ఉపచర్మం అవుతుంది. ఏమండి? ఆ, కాబట్టి ఉపచర్మం. ఆ, నపుంసకాద్ అన్యతరస్యం అంటే వేరే పుల్లింగంలోను స్త్రీలింగంలోను ఉండేటువంటి, స్త్రీలింగంలో ఉండవు జనరల్గా, ఆ, పుల్లింగంలో ఉండేటువంటి శబ్దాలకి చివరిలో గనక నకారం ఉంటే అక్కడ టచ్ అనే ప్రత్యయం తప్పకుండా వస్తుంది. నపుంసకలింగంలో ఉండేటువంటి నకారాంత అనేటువంటి అన్నంతము, అనే ఆ, శబ్దరూపము అంతంలో కలిగినటువంటిది అవ్యయీభావ సమాసంలో ఉత్తర పదము గనక అయితే టచ్ అనే ప్రత్యయము ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షంలో రాదు అని అర్థం. నపుంసకాత్ అన్యతరస్యాం. అన్నంతం యత్ క్లీబం. అనేటువంటిది అంతంలో కలిగినటువంటి నపుంసక. క్లీబం అంటే నపుంసకం, నపుంసకలింగ పదము. తదంతాద్ అవ్యయీభావాత్, అది అంతముగా కలిగినటువంటి అవ్యయీభావ సమాసం ఏదైతే ఉందో దానికి టచ్ వాస్యాత్. టచ్ అనేటువంటిది వికల్పంగా వస్తుంది. దాంతో ఉపచర్మం ఒక రూపం అవుతుంది, ఉపచర్మ అనేది ఇంకో రూపం అవుతుంది. నది పౌర్ణమాసి ఆగ్రహాయణిభ్య. ఇవి వీటిని ఆ, వీటి విషయంలో కూడా టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. వా టచ్ స్యాత్, వీటికి కూడా వికల్పంగా టచ్ ప్రత్యయం వస్తుంది. ఏది? నది అన్న పదానికి, ఆ, పౌర్ణమాసి అన్నటువంటిది పదానికి, అలాగే ఆగ్రహాయణి. ఆగ్రహాయణి అంటే పౌర్ణమాసి అనేటువంటిది ఆ, ఆ, ఆగ్రహాయణి అంటే మార్గశీర్ష మాసానికి సంబంధించిన అని. కాబట్టి వా టచ్ స్యాత్, దీనికి కూడా వికల్పంగా టచ్ ప్రత్యయము. దాంతో ఉపనదం అని కూడా వస్తుంది, ఉపనది అని వస్తుంది. ఈ వా ఎక్కడుందండి ఆ సూత్రంలో? ముందు సూత్రం నుంచి వచ్చింది. అన్యతరస్యాం. ఓ, అన్యతరస్యాం అంటే వానే అనమాట. ఓకే ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా వరుసగా అష్టాధ్యాయులు కూడా ఇదే క్రమంలో ఉన్నాయి సూత్రాలు. అందుకనే ముందు సూత్రం నుంచి అనువృత్తి ఏమొచ్చిందని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మీరు ఎస్సి అతిచ అన్నారనుకోండి, ఇప్పుడు మీకు నస్తధిత అంటే తెలియదు ఏమున్నాయి అనేది. నస్తధితే అనేది మధ్యలో తీసుకొచ్చి పెట్టారు. ఇవి ఇటువంటివి కొన్ని ఇబ్బంది అవుతాయి అనమాట. ఇక్కడ మీకు నస్తధితే అంటే నహ తద్ధితే అని ఉంది.
నహ తదితే అంటే నిజానికి నకారాంతమైనటువంటి ఆ, ఆ, భసంజ్ఞకు తద్ధిత ప్రత్యయం పరంగా ఉంటే టిభాగము లోపిస్తుంది. దీనిలో టిభాగము అన్న అంశము లేదు, లోపిస్తుంది అన్న అంశము లేదు, అది అనువృత్తితోటి కూడా రావట్లేదు. కాబట్టి ఇటువంటి ఒరిజినల్ చూసి మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. నస్తద్ధితే అన్నప్పుడు రెండే పదాలు ఉన్నాయి. తద్ధితే అంటే సరే తద్ధిత ప్రత్యయం పరంగా ఉంటే, నహ అంటే సరే నకారాంత పదము యొక్క అని చెప్పేసి అర్థమవుతుంది. నకారాంత పదము యొక్క తద్ధిత ప్రత్యయం పరంగా ఉంటే ఇంతకీ ఏమవుతుంది అంటే దానిలో ఉండేటువంటి టీ భాగానికి లోపం అవుతుంది. అంటే నిజానికి అసలైన కార్యమే అక్కడ మెన్షన్ కాలేదు. సో అటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి, కానీ దీంట్లో అటువంటిది లేదు. ఏదైతే అన్యతరస్యం అనేది పూర్వసూత్రంలో ఉందో అదే నదీ పౌర్ణమాసి ఆగ్రహాయనిభ్య, ఆ అన్యతరస్యాన్నే వా అని చెప్తారనమాట. ఇక్కడ కూడా టచ్ వా స్యాత్ అన్నారు కదా, అట్లాగే ఇక్కడ వా అనేటువంటిది అవుతుంది. తర్వాత వా టచ్ స్యాత్ ఉపనదం, ఒక టచ్ ప్రత్యయం కనుక వస్తే ఉపనదం అవుతుంది. ఎందుకని నది ప్లస్ టచ్ వస్తుంది, నదిలో ఉండే చివరిలో ఉండే ఇకారం లోపిస్తుంది ఎస్ఏ తిచారణ సూత్రంతో. అప్పుడు నద్ ప్లస్ ఆ అవుతుంది, అప్పుడు ఉపనదం. లేదు టచ్ ప్రత్యయం రాలేదనుకోండి ఉపనది, ఇంకా మళ్ళీ అక్కడ అమాదేశాలు ఇటువంటివి ఏమి ఉండవు. ఉపనది అదే అవ్యయీభావం అనమాట, అంటే నది దగ్గర అని అర్థం. నదేహే సమీపం అనేటువంటిది. అలాగే ఉప పౌర్ణమాసం టచ్ ప్రత్యయం వస్తే పౌర్ణమాసి అనేటువంటిది అది ఉప పౌర్ణమాసం. ఈ పదాలే తీసుకోవాలి, ఈ అర్థాల్లో ఉన్నటువంటి మళ్ళీ వేరు వేరు తీసుకోకూడదు. అక్కడ నది పౌర్ణమాసి ఆగ్రహాయణి అనే మూడు పదాలు ఏవైతే చెప్పారో ఆ మూడు పదాలనే తీసుకోవాలి. ప్రాతిపదిక గ్రహణే గ్రహణవత ప్రాతిపదిక గ్రహణ నతంతస్య గ్రహణం అని చెప్పేసి ఎప్పుడైతే స్పెసిఫిక్ గా ఒక ప్రాతిపదికాన్ని అక్కడ చెప్పారో మనం మళ్ళీ దాంట్లో ఆ అర్థంలో ఉన్నటువంటి వేరే పదాలు అటువంటివి ఏమి తీసుకోకూడదు అనమాట. కాబట్టి ఉపనదం ఉపనది, ఉప పౌర్ణమాసం టచ్ ప్రత్యయం వస్తే పౌర్ణమాసిలో చివరిలో ఉండే ఇకారం లోపించి ఆకారం కలిసి పౌర్ణమాస అవుతుంది. ఆకారాంతమైనందుకు అమాదేశం వచ్చి పౌర్ణమాసం అవుతుంది. ఒకవేళ టచ్ ప్రత్యయం రాలేదనుకోండి ఉప పౌర్ణమాసి అంతే. అలాగే ఉప ఆగ్రహాయణం ఉపాగ్రహాయణం ఉపాగ్రహాయణం అనేది టచ్ ప్రత్యయం వస్తే, టచ్ ప్రత్యయం రాకపోతే ఉపాగ్రహాయణి ఉపాగ్రహాయణి ఇట్లా. ఈ టచ్ ప్రత్యయం రాకపోతే ఉపాగ్రహాయణి ఉప పౌర్ణమాసి ఇట్లా ఎట్లా వచ్చిందండి ఇది? ఎందుకంటే పౌర్ణమాసి అనేది ఉత్తర పదం, ఉప అనేది పూర్వపదం, ఓకే పౌర్ణమాసి అనేది దీర్ఘం కదండి. ఓకే అవ్యయీభావశ్చ అనే సూత్రంతో దానికి నపుంసకలింగత్వం వస్తుంది. నపుంసకలింగత్వం వచ్చినప్పుడు దానికి ప్రాతిపదికము హ్రస్వం అవుతుంది. అది ఇంతకుముందు చూసాం. ఓకే అవ్యయీభావశ్చ అనే సూత్రంతో ప్రాతిపదికము హ్రస్వ నపుంసకే ప్రాతిపదికశ్చ అనే దాంతో నపుంసకలింగము సంస్కృత భాషలో నపుంసకలింగానికి సంబంధించిన ప్రాతిపదికము దీర్ఘము ఉండదు. కాబట్టి ఉప పౌర్ణమాసి అని వచ్చింది అనుకోండి, అదే మనకి ఫైనల్ రూపము. అది అవ్యయీభావ సమాసం కాబట్టి అవ్యయీభావ సమాసము నపుంసకలింగ రూపంలో ఉంటుందన్నమాట. దాంతో అది హ్రస్వం అవుతుంది, హ్రస్వం అయ్యి ఉప పౌర్ణమాసి అవుతుంది. అలాగే ఉపాగ్రహాయణి అనేటువంటి దీర్ఘం ఏదైతే ఉందో అది హ్రస్వం అవుతుంది, ఎందుకంటే అది నపుంసకం అవుతుంది కాబట్టి. ఏమండి, నపుంసకం అవుతుంది అంటే నపుంసకంలాగా 21 రూపాలు ఉంటాయని కాదు, అది అవ్యయమే అది, కానీ దానికి ప్రాతిపదికంలాగా ప్రాతిపదికంలో హ్రస్వంలో వస్తుంది. ఆ క్వాలిటీస్ చెప్పడానికి అట్లా చెప్పారనమాట. ఏమండి, ఓకే. తర్వాత జయ ఏమండి, అర్థమైందా? ఓకేనా? అర్థమైందండి, అర్థమైంది. నెక్స్ట్ జయ. జయ అనేటువంటిది ఒక ప్రత్యాహారం అనమాట. జై ప్రత్యాహారంలో వర్గాక్షరాలకి 1, 2, 3, 4 ఉంటాయి. వర్గాక్షరాలు అంటే కచటతప వర్గాలు అనమాట. దీంట్లో ఉండేటువంటి 1, 2, 3, 4 20 అక్షరాలు. కఖ గఘ చచ చచ్చ జజ్జ ఇటువంటి అన్ని కూడా ఈ 20 అక్షరాలు ఉంటాయి. ఇవి గనక వీటితోటి అంతమయ్యేటువంటి పదము గనక ఉంటే, ఏది అవ్యయీభావ సమాసంలో ఉత్తర పదము వీటిలో ఉండేటువంటి ఏదన్నా ఒక లెటర్ తోటి గనక ఎండ్ అయ్యేటట్లయితే వికల్పముగా టచ్ ప్రత్యయం వస్తుంది అని దీని అర్థం. జయంతాత్ అవ్యయీభావాత్ టచ్ వా. జై అంతమైనటువంటి జై ప్రత్యాహారంలో ఉండేటువంటి అక్షరములతో అంతమయ్యేటువంటి అవ్యయీభావ సమాసం విషయంలో టచ్ ప్రత్యయము వికల్పముగా వస్తుంది. ఉపసమిధం ఉపసమిత్. ఒకవేళ టచ్ ప్రత్యయం కనుక వస్తే ఉపసమిధ్ ప్లస్
ఉపసమిద్ సమిద్ అనేటువంటిది ధకారాంతం, అది ధకారాంతం కాబట్టి ఆ, అది ఆ, దానికి పక్కన ఆ వచ్చి ఉపసమిధ అవుతుంది, ఉపసమిద్ధం అవుతుంది. టచ్ ప్రత్యయం రాలేదనుకోండి, ఉపసమిధ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది జలాం జశో అంతే అని చెప్పేసి చివరిలో జస్వం వచ్చి ఉపసమిద్ అవుతుంది. ఉపసమిద్ అనే ఒక రూపం ఉంటుంది. తర్వాత ఆ, తర్వాత ఆ, వా అవసానే అవసానంలో అది ఆ, కర్కశ వ్యంజనం కూడా వచ్చి ఉపసమిత్. ఇక్కడ కేవలం ఉపసమిత్తే కాదు, ఉపసమిద్ దకారాంతం కూడా ఉంటుందన్నమాట. ఓకే అండి. తర్వాత జయంతాద. ఇప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు అవ్యయీ భావే శరత్ ప్రభృతిభ్య అని మొదలు పెట్టాం. శరద్ అనేటువంటిది, శరద్ అన్నటువంటిది వస్తే టచ్ ప్రత్యయం వచ్చి ఏమవుతుంది అనుకున్నాము? ఉపశరదం అవుతుంది అనుకున్నాము. శరద్లో చివరిలో ఏం లెటర్ ఉంది? ద దకారము జై ప్రత్యయంలో ఉందా లేదా? దకారము జై ప్రత్యాహారంలో ఉందా లేదా? ఉందండి, ఉంది. ఉన్నప్పుడు మరి ఈ సూత్రం సరిపోతుంది కదా, మరి అదెందుకు ఇచ్చినట్లు? అది ఎందుకు ఇచ్చినట్లు అంటే అక్కడ శరత్ ప్రభృతి గణంలో శరత్ ప్రభృతి గణంలో ఏవైతే ఉన్నాయో పదాలు, వాటికి తప్పనిసరిగా టచ్ వస్తుంది, దీనికి వికల్పంగా టచ్ వస్తుంది. అది తేడా అన్నమాట. ఇక్కడ టచ్ వాస్యాత్, ఆ, అది దానికి నిత్యం టచ్ స్యాత్. ఆ, ఇది శరత్ ప్రభృతియ స్య సమాసాంత అవ్యయీ భావే శరదాదిభ్య టచ్, ఇక్కడ వా అనేటువంటిది లేదు, అది తేడా అన్నమాట. ఓకే అండి. కాబట్టి జయంతమైనప్పటికీ అది శరదాది గణంలో ఉంటే మాత్రం తప్పకుండా టచ్ వస్తుంది, ఇంకో రూపం ఉండదు. అదే జయంతం శరదాది గణంలో లేకపోతే మాత్రం టచ్ ప్రత్యాంతమైనటువంటి రూపం ఒకటి ఉంటుంది, అది కానటువంటి రూపం ఇంకొకటి ఉంటుంది. ఓకే అండి. తర్వాత గిరేశ్చ సేనకస్య. గిరేహే, గిరి అనేటువంటి పదం గనక ఉత్తర పదం అయితే ఆ, ఆ, దానికి కూడా గిరేశ్చ అంటే ఈ సూత్రం సరిపోయేది. అయితే సేనకుడు అనేటువంటిది అపూర్వ వైయాకరణలని ఒక్కోసారి గౌరవార్థం, పూజార్థం వారి పేర్లు తీసుకుంటూ ఉంటారు అనమాట. ఆయన ఇంత చక్కటి పుస్తకం రాస్తున్నాం, దీంట్లో వారికి ఇది ఉండాలని చెప్పేసి. కాబట్టి గిరేశ్చ అంటే సూత్రం సరిపోతుంది. అంటే గిరేశ్చ అంటే గిరి అనేటువంటి ఆ, ఆ, పదము గనక అవ్యయీభావ సమాసంలో ఉత్తర పదం అయితే దానికి టచ్ ప్రత్యయము వికల్పంగా వస్తుంది అని చెప్పేసి దాని అర్థం. గిరియంతాత్ అవ్యయీభావాత్ టచ్ వా స్యాత్. కాబట్టి ఆ, ఆ, సేనక గ్రహణం పూజార్థం, ఇలా సేనకుడు అనే వైయాకరణను ముందు చెప్పాడు. కాబట్టి ఎట్లాగో గిరేశ్చ అంటే అసలు ఇది విధిస్తున్నదే వికల్పంగా టచ్ ప్రత్యయాన్ని, కాబట్టి గిరేశ్చ అంటే సరిపోయేది. కానీ సేనకశ్చ అని అన్నారు అంటే ఆ సేనకశ్చ అన్న ప్రత్యేకించి దానివల్ల ఏమీ అర్థం మనం తీసుకోవాల్సిన అవసరం లేదు, పూజార్థం అట్లా చెప్పారు. అన్ని చోట్ల పూజార్థం ఉండదు, కొన్ని చోట్ల వికల్పార్థము వారి పేర్లు శాకల్యస్య శాకల్యస్య అని చాలా చోట్ల వస్తుంది, అవన్నీ చోట్ల కూడా వికల్పంలో ఉంటుంది. వికల్పం అనే అర్థంలో ఇక్కడ పూజ కోసం గౌరవార్థం అని చెప్పేసి. కాబట్టి గిర్యంతాద్ అవ్యయీభావాత్ టచ్ వాస్యాత్. సేనక గ్రహణం పూజార్థం, సేనకుడు వైయాకరణుడి పేరు తీసుకోవడం జస్ట్ గౌరవార్థం. ఉపగిరం అంటే గిరేహే సమీపం, కొండ దగ్గర అనడానికి మీరు ఉపగిరం అనొచ్చు, ఉపగిరి అని కూడా అనొచ్చు. టచ్ ప్రత్యయం వస్తే ఉప ఉపగిరి ఆ వస్తుంది, గిరిలో ఉండేటువంటి ఈకారం లోపించి ఉపగిర అవుతుంది. అకారాంతమైనందుకు అమాదేశం వచ్చి ఉపగిరం అవుతుంది. అదే టచ్ ప్రత్యయం రాకపోతే ఉపగిరి అవుతుంది. ఓకే అండి. దీంతో అవ్యయీభావ సమాస ప్రకరణం అయిపోయింది. ఇది కొద్దిగా చిన్న ప్రకరణము. తర్వాత చాలా పెద్దది తత్పురుష సమాస ప్రకరణం అన్నమాట. తత్పురుష సమాస ప్రకరణము 684. ఇప్పటిదాకా మనం ఎన్ని సూత్రాలు చూసాము? ఆ, అవ్యయీభావ సమాస ప్రకరణం వచ్చేసి 647 నుంచి 83 వరకు, అంటే 36 సూత్రాలండి. 36 సూత్రాలు చూసామా? ఇక ఉమ్. 40 ఇక్కడ ఇది వచ్చేసి 84 నుంచి ఉమ్, 84 నుంచి ఆ, ఏది 684 నుంచి ఏకంగా 827. 684 నుంచి 827 అంటే ఎన్ని? 127 ప్లస్ ఇదొక 17. 127ను 17 144. 144 ఉన్నాయి. ఇప్పటిదాకా 34 మాత్రమే చూసాం. 144, 36 సూత్రాలు, 34 సూత్రాలు చూడటానికి మనకి ఎన్ని 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 అయినాయి? 6 క్లాసులు అయినాయా?
6 క్లాసులు అవునండి, అవును. అదే స్పీడ్లో వెళ్తే అది మనకి చాలా ఇంకా అసలు కానే కావాలన్నమాట. కాబట్టి ఇంకా ఎన్ని ఉన్నాయన్నారు? 144 ఉన్నాయి కదా. 144 అంటే ఇప్పుడు మనది ఇది 6th క్లాస్ కదా. ఇది 6th క్లాస్. ఇంకో 6 క్లాసెస్లో మనకి ఈ విషయం ఇట్లాగే ఉంటుంది. చెప్తున్నాను కదండి. ఇది చెప్పాలంటే సంవత్సరాల తరబడి చెప్పచ్చు. దానికి ఒక్కొక్కటి అర్థమైందా లేదా చూసుకుని అదంతా కూడా ఇంకా అది మీరు చేయవలసిన కృషే. మీకేమన్నా అర్థం కాకపోతే అడగచ్చు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్ని రకాలుగా ఉంటుంది. మీకు ఈజీగానే అర్థమైపోతుంది అంటే ఓకే. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా అందులో విచిత్రం ఏమీ లేదని చెప్పేసి చెప్తున్నాను. అందరికీ నాకు చాలా గందరగోళం ఉండింది. ఎవరికైనా కూడా గందరగోళమే. మొదటిసారి చూస్తే ఏంటి బాబు ఈ రూల్స్ ఏంటి, ఈ గొడవ ఏంటి అన్నట్టు నాకు ఉండింది. మరి మీకు వెంటనే ఈజీగా మీరు అలా అర్థం చేసుకుంటున్నారేమో తెలియదు కానండి, మాకైతే అట్లా లేదండి, ఇది బ్యాక్ అండ్ ఫోర్త్ సూత్రాలు అన్వయం చేసుకోవటం కొంచెం టఫ్ గానే ఉంది. అదే కాబట్టి అది మనం చేసే కృషే, ఇంకా దానికి ఏమీ లేదు. కాబట్టి ఉన్న సబ్జెక్టు చెప్పాలి కాబట్టి ఇది కొన్ని తర్వాత ఏమన్నా కొన్ని బేసిక్స్ మాత్రం మీకు అర్థమైపోయినాయి, అది సంతోషము. మిగిలినవన్నీ కూడా దీనికి సంబంధించిన రూల్ ఏది పనిచేస్తుందని చూసుకుని మీరు చేసేయడమే. ఏమండి? ఓకే. అంటే మీరు చెప్పిన మొదట ఇచ్చిన ఫీల్ ప్రకారమే ఉంది అంతా. అంతే. మొదటి 2-3 క్లాసుల్లో మొత్తం ఆ అందుకనే స్ట్రక్చర్ తెలుస్తుంది అన్నారు. తర్వాత ఏమో ఆ, కొద్ది కొద్దిగా మార్పులు తెలుస్తాయి అన్నారు. అట్లాగే అంతే ఉంది. అంతే అదే. ఇంకా అది ఆ మార్పులు అనేటువంటివి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే తప్పితే దాంట్లో కొత్తగా తెలిసేవంటూ ఏముండదు. ఓవరాల్ ఓకే. ఆ పరిధిని మీకు దాటదు. ఏదైతే ఓకే. ఎటువంటిది ఉందో అదే ఉంటుంది అనమాట. ఏమండి? అంతే అంతే, అది అట్టా మీరు చెప్పినట్టుగానే అర్థమైంది. ఓకే. ఇంకా తర్వాత మీరు ఎంతవరకు దాన్ని కృషి చేస్తారనేటువంటిది అది ఎట్లాగో అది ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోవడానికి సంబంధించి మీకు అర్థం కాకపోతే మాత్రం మీరు తప్పకుండా అడగచ్చు ఏదన్నా. ఓకే. ఇది తత్పురుష అనేటువంటిది ఇంకో సూత్రము. యాక్చువల్గా ఈ రెండో అధ్యాయం మొదటి పాదము రెండో పాదంలో మనకి సమాస విధాయక సూత్రాలన్నీ ఉంటాయి అనుకున్నాము. రెండో అధ్యాయం మొదటి పాదంలో మొదట అవ్యయీభావ సమాస విధాయక సూత్రాలు చెప్తారు. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అవ్యయీభావ అనేటువంటి అధికార సూత్రం ఏదైతే నేర్చుకున్నామో అది ఇక్కడతోటి క్లోజ్ అయిపోయింది. 21వ సూత్రంతో అనమాట. ఇప్పుడు 22వ సూత్రం నుంచి తత్పురుష అని ఇంకొక అధికారం మొదలవుతుంది. తత్పురుష అంటే ఇక్కడ నుంచి ఇది ఈ పాదముతో పాటు నెక్స్ట్ పాదం అధ్యాయం కాదు, పాదం. ఎందుకంటే 2 పాదాల్లోనే ఉన్నాయి మొత్తం సమాస విధాయక సూత్రాలన్నీ. కాబట్టి నెక్స్ట్ పాదంలో కూడా మళ్ళీ బహువ్రీహి బహువ్రీహి అనేటువంటిది ఒక సూత్రం వచ్చే వరకు, దాని ముందు సూత్రం వరకు కూడా ఈ తత్పురుష అనేటువంటి అధికారము వెళ్తుంది. ఇవి చాలా రకాల తత్పురుష సమాసాలు ఉంటాయి. తత్పురుష అంటే సాధారణంగా తత్పురుష అన్న దాంట్లోనే ఒక తత్పురుష సమాసం ఉందన్నమాట. తత్పురుష అంటే తస్య పురుష అనే అర్థం కావచ్చు, లేదా సహచ అసౌ పురుషహచ అని కూడా ఒక అర్థం కావచ్చు. ఉం? సహచ అసౌ పురుష, అతను పురుషుడు అనే అర్థంలో గనక అతను అంటే సహ, పురుష అంటే పురుషుడు. సహ అన్నటువంటి దానికి ప్రాతిపదికం ఏంటి? సహాకి ప్రాతిపదికం ఏంటి? తత్. ఉం? కాబట్టి తస్యాకి ప్రాతిపదికం ఏంటి? తత్. తస్య పురుష అంటే కూడా అది తత్పురుష సమాసం అవుతుంది. సహచ పురుష అన్నప్పుడు కర్మధారయ సమాసం అవుతుంది. ఎప్పుడైతే రెండిటికి ప్రథమా విభక్తి మాత్రమే ఉంటుందో, అంటే సాధారణంగా విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద ఇటువంటివన్నీ అంటారు కదా. ఉత్తమ బాలక, కాశీనగరం ఇటువంటివన్నీ కూడా రెండిటికి ప్రథమ దేంట్లో అయితే ఉంటుందో దాన్ని కర్మధారయ సమాసము అంటారు అనమాట. ఎప్పుడైతే రెండిటికి మొదటి దానికి విభక్తి వేరేది ఉంటుందో, రామస్య బాణః, చోరాత్ భయం, ఆ, నఖై భిన్న, ఇటువంటి అన్ని కూడా మొదటి దానికి ఉండే విభక్తిని బట్టి దానికి ఆ ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష ఈ పేర్లన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఏమండి? అయితే తత్పురుష అనేటువంటిది ఒక క్రొత్త అధికారము. దీంట్లో అధికార అయం ప్రాగ్ బహువ్రీహే. బహువ్రీహి అనే ఒక సూత్రం నెక్స్ట్ పాదంలో వస్తుంది. దానికి ముందుండేటువంటి సూత్రాలన్నీ కూడా ఈ సూత్రం మొదలుకొని ఆ, దీనికంటే ముందున్నవేమో అవ్యయీభావ. అయితే సమాస మాత్రం ప్రాక్ కడారాత్ సమాస అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇవన్నీ కూడా కడారాహకి ముందునే ఉన్నాయి. కాబట్టి అవ్యయీభావ అని పేరున్నా కూడా సమాసహ అన్న పేరు ఎలాగో ఉంటుంది. ఎందుకంటే సమాసహ అన్న పేరు లేకపోతే మనకి ప్రాతిపదికత్వం రాదు. కృత్తధిత సమాసాశ్చ అన్నారు. కృత్తధిత తత్పురుష, కృత్తధిత బహువ్రీహి ఎట్లా ఏమనలేదన్నమాట. దానికి సమాసము అన్న పేరు ఉంటేనే దానికి ప్రాతిపదికం వస్తుంది. కాబట్టి అవ్యయీభావ అనే స్పెసిఫిక్ పేరున్నా కూడా అది సమాసహ అన్న పేరు ఉంటుంది. అలాగే ఇక్కడ తత్పురుష అని ఉన్నా కూడా దానికి సమాసహ అన్న పేరు ఉంటుంది అనమాట. ఓకే, ఇది అధికారము. తర్వాత ద్విగుశ్చ, ఆ, ద్విగుహు అనేటువంటిది ఇంకొక ఆ, ఆ, సమాసం ఉంటుంది. ఆ ద్విగు అనేటువంటిది సంఖ్యాపూర్వ ద్విగుహు అని తర్వాత వస్తుంది. అంటే ఏదైతే కర్మధారయ సమాసము లేదా తత్పురుష సమాసానికి
ముందు పదము సంఖ్యాపదం అవుతుందో అది ద్విగు సమాసము అని చెప్పేసి. సంఖ్యాపదము ముందు పదం ఉన్నదన్నీ కూడా ద్విగు సమాసం కాదు. సంఖ్యాపదము ముందుగా ఉన్నటువంటి తత్పురుష సమాసము ద్విగు సమాసం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ, ఇందాక మనం చూసాము ఏది, సంఖ్యా వంశీయన అని. ఆ త్రిముని అది అవ్యయీభావ సమాసం అది. ఆ, అలాగే సప్తగంగం అని చూసాం, అది కూడా అవ్యయీభావ సమాసం. సంఖ్య ముందున్నందుకు ద్విగు సమాసం కాదనమాట. సంఖ్య ముందున్నటువంటి తత్పురుష సమాసము ద్విగు సమాసం అవుతుంది. సంఖ్య ముందు ఉన్నటువంటి బహువ్రీహి సమాసాలు ఉండొచ్చు, సంఖ్య ముందు ఉన్నటువంటి ద్వంద్వ సమాసం కూడా ఉండొచ్చు. కానీ సంఖ్య ముందు ఉన్నటువంటి తత్పురుష సమాసం పేరు మాత్రమే ద్విగు సమాసము అని అవుతుంది. ఆ, ద్విగుశ్చ, ద్విగు సమాసం కూడా తత్పురుష సమాసమే అని చెప్తున్నారు. ద్విగు అపి తత్పురుష సంజ్ఞ స్యాత్. ఇదం సూత్రం త్యక్తుం శక్యం. కొన్ని ఈయన సొంత సలహాలు అట్లా చెప్తుంటారు అనమాట. వ్యాఖ్యాతగా ఆ స్వాతంత్రం ఉండబట్టి. నిజానికి పాణిని గారు ఏదైతే రాశారో దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం వ్యాకరణ నియమాలను చెప్పడం మాత్రమే కాదనమాట. దానికి అది మంత్రతుల్యం కాబట్టి కేవలం దాని పఠనం వల్లనే అపూర్వం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి కొన్ని సూత్రాలు అలా చెప్తారు. ఎందుకంటే తర్వాత ద్విగు సమాసాన్ని సూచించేటువంటి ద్విగు సమాసము అంటే ఏమిటి అని చెప్పడానికి సంఖ్యాపూర్వో ద్విగు అనేది ఇదే అధికారంలో వస్తుంది. అంటే తత్పురుష సమాసమే గనక సంఖ్య గనక పూర్వంలో ఉంటే దాని పేరు ద్విగు అని దానికి పేరు ఉంటుంది అని ఒక సూత్రం ఉంది. దాంట్లోనే సంఖ్యాపూర్వో ద్విగు అని ఎట్లాగన్నారు కదా, సంఖ్యాపూర్వో ద్విగు చ అని గనక చెప్పేస్తే సంఖ్యాపూర్వమైనటువంటిది ద్విగు సమాసం అవుతుంది అన్న పర్పస్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ ద్విగు సమాసము తత్పురుష సమాసం అవుతుంది అనేటువంటిది. ఇక్కడ ద్విగుశ్చ అనేటువంటి సూత్రానికి, ఈ సూత్రాన్ని యొక్క ముఖ్యమైన పర్పస్ ఏమిటి అంటే ద్విగు సమాసం కూడా తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పడమే ఈ సూత్రం యొక్క అర్థం. సంఖ్యాపూర్వో ద్విగు అంటే సంఖ్యాపూర్వమైనటువంటి తత్పురుష సమాసము ద్విగు అవుతుంది అని చెప్పేసి దాని అర్థం అనమాట. సూక్ష్మంగా కొద్దిగా భేదం ఉన్నది. కాబట్టి ఇక్కడ సంఖ్యతో సంబంధం లేదు. ద్విగు సమాసానికి కూడా తత్పురుష సమాసం అన్న పేరు ఉంటుంది. ఎలాగైతే అవ్యయీభావానికి కూడా సమాసం అన్న పేరుందో, తత్పురుషకి కూడా సమాసం అన్న పేరు ఉంటుందో, అలాగే ద్విగు సమాసానికి కూడా ద్విగుకి కూడా తత్పురుష అనే పేరు ఉంటుంది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశము. ఈయన ఫ్రీగా కొన్ని కామెంట్ చేస్తూ ఉంటారు అనమాట. నిజానికి ఇది వేరే సూత్రంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అర్ధమాత్రలాగైనా పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ అనేటువంటిది అనమాట. వాళ్ళు చెప్పేటువంటి అదే విషయాన్ని చెప్పడంలో ఒక అర్ధమాత్ర గనక, ఒక మాత్రం ఉంటే హ్రస్వం, ఒక హ్రస్వంలో సగం, ఇప్పుడు హలంతాలు ఏవైతే ఉంటాయో ఇటు ఏవైతే ఉంటాయో ఇది గనక సేవ్ చేసి అదే అర్థాన్ని సమగ్రంగా చెప్పగలిగితే వాళ్ళకి కొడుకు పుట్టినంత ఆనందిస్తారు, కూతురు పుట్టినంత ఆనందిస్తారు, సంతతి పుట్టినంత ఆనందిస్తారు అని చెప్పేసి ఒక నియమం అనమాట. అర్ధమాత్ర లాగవేన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణ అని చెప్పేసి. కాబట్టి ఎందుకు ఇది ఒక సెపరేట్ సూత్రం? చాలా లెటర్స్ మీరు వేస్ట్ చేశారు. అక్కడే గనక జస్ట్ చ అనేటువంటిది అనేటువంటివి యాడ్ చేసేస్తే అక్కడ అయిపోయి ఉండేది అని చెప్పేసి ఇది చెప్తున్నారు. ఇదం సూత్రం త్యక్తుం శక్యం. ఈ సూత్రాన్ని వదిలిపెట్టచ్చు కావాలంటే. సంఖ్యాపూర్వో ద్విగుశ్చ ఇది పఠిత్వా, ఏదైతే సంఖ్యాపూర్వో ద్విగు అని తర్వాత ఇంకో సూత్రం ఉందో తర్వాత వస్తుంది అది. అది సంఖ్యాపూర్వో ద్విగు అనేది 2:1 సూత్రం అనమాట. ఆ సూత్రంలోనే ద్విగు అనే బదులు ద్విగుశ్చ అని పెట్టేయండి. ఇంకో చ అనేది చకారము అకారము ఎక్స్ట్రా పెట్టేస్తే ఇదే అర్థం వచ్చేస్తుంది. సంఖ్యాపూర్వ ద్విగుశ్చ ఇది పఠిత్వ చకార బలేన, కేవలం చకారం ఏదైతే యాడ్ చేశారో ఆ చకారం ఎందుకు పెట్టారో అనే డౌట్ వస్తుంది. చకారం ఎందుకు పెట్టారో అన్న దాన్ని బట్టే ఓహో ఇది దీనికి తత్పురుష అన్న పేరు కూడా ఉంటుందన్నమాట అనేది వచ్చేస్తుంది అని మీ ఉద్దేశం. చకార బలేన సంజ్ఞాద్వయ సమావేశస్య సువచత్వాత్, సంజ్ఞాద్వయ సమావేశము అనేటువంటిది చక్కగా చెప్పగలిగే అవకాశం ఉండడం వల్ల. సంజ్ఞాద్వయం ఏమిటి? దానికే ద్విగు అన్న పేరు ఉంటుంది, దానికే తత్పురుష అన్న పేరు కూడా ఉంటుంది అని. సమాసాంత ప్రయోజనం. ఎందుకండి ద్విగు అని ఒక పేరు పెడితే చాలదా? లేదా దానికి మళ్ళీ తత్పురుష అని పేరు పెట్టాలా అంటే లేదు. ద్విగు సమాసానికి ద్విగు వల్ల కొన్ని వేరే స్త్రీ ప్రత్యయాలు ఇవన్నీ కూడా మారతాయి. ద్విగు అని పేరు పెట్టడం వల్ల కొన్ని సెపరేట్ కార్యాలు ఉంటాయి. ఇక ద్విగుకి తత్పురుష అని పేరు పెట్టడం ఎందుకు అంటే, తత్పురుష అని పేరు పెట్టడం వల్ల ఇప్పుడు మనం ఇందాక ఏదైతే అవ్యయీభావే శరత్ ప్రభృతిభ్య అని ఏవైతే మనం సూత్రాలు చూసామో అవి కేవలం అవ్యయీభావ సమాసంలో ఉండేటువంటి పదాలకు మాత్రమే యాడ్ అయ్యేటువంటి సమాసాంత ప్రత్యయాలు. అట్లాగే తత్పురుష అలాగే తత్పురుషాధికారం అక్కడ ఉంటుంది అనమాట. తత్పురుష సమాసంలో మాత్రమే కొన్ని ప్రత్యయాలు వచ్చి
యాడ్ అవుతాయి సమాసాంత ప్రత్యయాలు. అలాగే బహువ్రీహిలో మాత్రమే కొన్ని సమాసాంత ప్రత్యయాలు యాడ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ద్విగుని కూడా తత్పురుష సమాసంగా పరిగణించడం వల్ల ఏమిటంటే తత్పురుష సమాసంలో ఏవైతే సమాసాంత ప్రత్యయాలు విధించబడ్డాయో అవి ద్విగు సమాసం ద్వారా ఏర్పడినటువంటి పదాలకు కూడా ఆ సమాసాంత ప్రత్యయాలు యాడ్ అవుతాయి అని చెప్పేసి. ఆ, 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 సంజ్ఞా సమావేశాత్ అస్య శుభచత్వాత్. తర్వాత సమాసాంత ప్రయోజనం. ఎందుకని ద్విగు అన్నదానికి తత్పురుష అని ఎందుకు పెట్టారు అంటే తత్పురుష సమాస అధికారంలో ఏదైతే సమాసాంత ప్రత్యయాలు విధించబడ్డాయో అవన్నీ కూడా ద్విగు సమాసం ద్వారా ఏర్పడే పదాలకు కూడా సమాసాంత ప్రత్యయాలు రావడానికి. పంచరాజం అనేటువంటిది పంచానాం రాజానాం సమాహార పంచానాం రాజ్ఞాం సమాహార 5 రాజుల సమూహము అని చెప్పాలనుకోండి. పంచ అనేది ముందు పదము, పంచన్ అక్కడ నకారం లోపిస్తుంది. రాజన్ అనేటువంటి దానిలో టచ్ అనే ప్రత్యయం ఒకటి వస్తుంది అనమాట. రాజాహ సఖిభ్య టచ్ అని. దాంట్లో అక్కడ కూడా టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు రాజన్లో అన్ అనేటువంటిది లోపించి అప్పుడు పంచరాజ అవుతుంది. అది అది నపుంసకలింగంలో ఉండాలి అనే రూల్, అవ్యయభావం కాదు ఇది. పంచరాజం అనేటువంటిది నపుంసకలింగం, పంచరాజం అనేటువంటిది నపుంసకలింగంలో ఉండాలి, సమాహారం అనేటువంటిది నపుంసకలింగంలో ఉండాలి అనేటువంటిది ఉండడం వల్ల దానికి పంచరాజం అనేటువంటి రూపం వస్తుంది. తర్వాత ద్వితీయ తత్పురుష సూత్రం చెప్తున్నారు. ద్వితీయ శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై. ద్వితీయ, ఇప్పుడు ఈ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయండి? 2. 2 పదాలు. మొదటి పదం ఏమిటి? ద్వితీయ. రెండో పదము శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై. రెండో పదం ఏ విభక్తిలో ఉంది? తృతీయ బహువచనంలో ఉంది. మొదటి పదము ప్రథమాలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొదటి పదం ద్వితీయ కాబట్టి ద్వితీయలో ఉంది అని అనుకోకూడదు. ద్వితీయ అంటే ద్వితీయ అనేటువంటిది విభక్తిని సూచించే పదం. విభక్తి అనేటువంటిది ప్రత్యయం. ఎప్పుడైతే ఒక ప్రత్యయాన్ని సూచించే పదం సూత్రంలో ఉంటుందో అది దాన్ని ఏమర్థం చేసుకోవాలి మనము? ప్రత్యయాంతము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ద్వితీయ అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ద్వితీయ విభక్త్యంతము అని అర్థం చేసుకోవాలి. ద్వితీయ విభక్త్యంతము ఈ పదాలతోటి సమసిస్తుంది అంతే. ఇది రూల్ అన్నమాట. కాబట్టి శ్రిత అనే పదము, అతీత అనే పదము, పతిత, గత, అత్యస్త, ప్రాప్త, ఆపన్న అనేటువంటి పదాలతో మాత్రమే ద్వితీయాంతమైనటువంటి పదము సమసిస్తుంది. అప్పుడు సమాసం అయినప్పుడు ముందు పదం ఏది ఉంటుంది? ప్రథమా నిర్దిష్టం ఏంటి? ద్వితీయ అంటే అర్థం ఏంటి? ద్వితీయ విభక్తిలో ఉన్న సుబంధం. కాబట్టి మీరు సమాసం చేసినప్పుడు ఏ పదం ముందు ఉంటుంది? ద్వితీయ విభక్తి సుబంధంలో ఉన్న సుబంధం. ఇప్పుడు మీరు చూడండి, కృష్ణం శ్రితః అనేది విగ్రహవాక్యం. కృష్ణం శ్రితః. కృష్ణం శ్రితఃలో ముందు ఏ పదం ఉంటుంది? కృష్ణ. ఎందుకని? అక్కడ ప్రథమ విభక్తిలో ఏ పదం ఉంది కృష్ణం శ్రితఃలో? శ్రితః ఉంది. మరి శ్రితః అనేటువంటిది ముందు రాదా? అంటే సమాస సూత్రంలో ద్వితీయాంతము ముందు వస్తుందని ఉంది కదా. ద్వితీయ ప్రథమ విభక్తితో నిర్దిష్టమైంది కాబట్టి ద్వితీయాంతము ముందు వస్తుంది. చాలా బాగా చెప్పారు. ఈ పాయింట్ అందరికీ అర్థమయ్యేటట్లు చూడండి. వారు మాధవీలత గారు చాలా బాగా చెప్పారు. ఈ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట. ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం అన్నప్పుడు ప్రథమ విభక్తిలో చెప్పినటువంటి పదము ముందొస్తుంది, దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది, ఉపసర్జనం పూర్వం అని చెప్పేసి ముందొస్తుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు కృష్ణం శ్రితః అన్నప్పుడు శ్రితః ప్రథమలో ఉంది కదా, కాబట్టి ఇది ముందు రావాలి అనే ఆలోచన చాలా మందికి వస్తుంది అనమాట. అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమాస విధాయక సూత్రంలో ప్రథమ విభక్తిలో ఏ పదం అయితే చెప్పబడిందో ఆ పదము చేత సూచించబడే పదము విగ్రహవాక్యంలో ఏదైతే ఉందో అది ముందు వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మీరు క్లారిటీ రావాలన్నమాట. కొన్ని ఎట్లయితే బేసిక్స్ అలవాటు కావాలనో దీనిలో అది కొద్దిగా మనకు సెటిల్ కావాలి. ఏమండి? సమాసంలో ద్వితీయ అన్న పదం ప్రథమలో ఉంది కాబట్టి విగ్రహవాక్యంలో ద్వితీయాంతం ఏదైతే ఉంటుందో అది ముందొస్తుంది అనేటువంటిది మనకు క్లియర్ కావాలి. ద్వితీయాంతం శ్రితాది ప్రకృతికై. శ్రితాదయ ప్రకృతయ ఏషాం తే శ్రితాది ప్రకృతికా. ఇది బహురీ సమస్త పదము. శ్రిత మొదలైనటువంటివి ప్రకృతులు అంటే సుబంతాలు.
ఏ పదాలకైతే అయి ఉన్నాయో, ప్రకృతులు ప్రాతిపదికాలు ఏ పదాలకైతే అయి ఉన్నాయో అవి శ్రితాది ప్రాతిపదికలు, శ్రితాదులను ప్రాతిపదికలుగా కలిగిన పదములు అని చెప్పేసి. కాబట్టి ద్వితీయాంతం, ద్వితీయ విభక్త్యంతమైనటువంటి ఒక పదము శ్రిత మొదలైనటువంటి, అంటే శ్రిత అతిత పతిత గత అత్యస్త ప్రాప్త ఆపన్న అనేటువంటి 7 పదాలతోటి, వేరే వాటితో కాకూడదు ఈ సూత్రం ప్రకారం. శ్రిత అతిత పతిత గత అత్యస్త ప్రాప్త ఆపన్న ఈ 7 పదాలతోటి మాత్రమే ద్వితీయాంతం సమసిస్తుంది. ద్వితీయాంతం శ్రితాది ప్రకృతికై సుబంతై సహ వా వికల్పేన సమస్యతే. ఎందుకని వికల్పేన అంటే అది విడిగా కూడా ఆ వాక్యం ఉంటుంది ఎట్లాగో. మహా విభాష ఏదైతే ఉందో దాన్ని ఆ విభాష అన్న దాన్ని బట్టి వా సమస్యతే సహ తత్పురుష, దాని పేరు తత్పురుష అని ఉంటుంది. నిజానికి అష్టాధ్యాయిలో తత్పురుష అనే పేరు మాత్రమే ఉంది. మన అవగాహన కోసం మనం ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష అని వీటికి పేర్లు పెట్టుకుంటాం అనమాట. తర్వాత వచ్చిన వైయాకరణలో ఆ పేర్లు పెడతారు మనకు అర్థం కావడానికి. ఈ అష్టాధ్యాయ సూత్రంలో ఈ ద్వితీయ అనేది ప్రథమలో ఉందని ఎట్లా చెప్తున్నామండి? అదే మరి ద్వితీయ అనేటువంటిది ఏ విభక్తిలో ఉంది చెప్పండి మరి. అది నాకు తెలియదండి, అది ఎట్లా చెప్పాలో. ఆ ద్వితీయ అనేటువంటిదే ప్రాతిపదికం అండి. ఓకే. యా అనేటువంటిది ప్రాతిపదికము, స్త్రీలింగంలో ఉన్నటువంటి ప్రాతిపదికము ద్వితీయ, రమాలాగా. ఓకే. దానికి ప్రథమ ఏకవచనం రూపం ఎట్లా ఉంటుంది? ద్వితీయ అనేటువంటిది రమా, ఉమ్. రమాకి ప్రథమ ఏకవచనం రూపం ఏంటి? రమా. ఆ విషయంలో డౌట్ ఉంటే ఇది ఇంకా కష్టం అవుతుంది. రమా అనేటువంటి దానికి ప్రథమ ఏకవచనం రూపం ఏంటి? రమా. రమా అనే. మరి ద్వితీయ ఓకే. ఓకే, ద్వితీయకి అట్లాగే ద్వితీయ అయింది. ఒకవేళ ద్వితీయకి ద్వితీయ విభక్తి కనుక జోడిస్తే ఏమొస్తుంది రూపము? ద్వితీయాం. అట్లాగనమాట. కాబట్టి ఇక్కడ ద్వితీయ అనేటువంటిది దాంట్లో ఉంటుంది. మీరు అది దీంట్లో చూసినా కూడా మీకు అట్లా కనిపిస్తుంది. ఇది దీంట్లో అర్థమైందండి, అర్థమైంది. అట్లా చూడాలన్నమాట. ఎందుకంటే తర్వాత అన్ని అట్లా వస్తాయి. అట్లాగే తృతీయ వస్తుంది, చతుర్థి వస్తుంది, పంచమి వస్తుంది, షష్ఠి వస్తుంది, సప్తమి వస్తుంది. అంటే కాబట్టి ఈ ద్వితీయ ప్రాతిపదికం అనేది స్త్రీలింగంది. ఎందుకంటే అది విభక్తి అన్నదానికి విశేషణం అది. ఓకే. విభక్తి ద్వితీయ అంటే ద్వితీయ విభక్తి అని అర్థము. విభక్తి అనే పదము స్త్రీలింగ శబ్దము. విభక్తి అనే పదము స్త్రీలింగ శబ్దం. ద్వితీయ ఓకే. అంటే ద్వితీయ విభక్తి అని అర్థము. రెండవది అని ఇక్కడ అర్థం కాదు. ద్వితీయ ఓకే. అంటే ద్వితీయ విభక్తి అంతము అని చెప్పేసి. కాబట్టి విభక్తి అన్న పదానికి విశేషణం కాబట్టి, విభక్తి అన్న పదం స్త్రీలింగ శబ్దం కాబట్టి ఇది ద్వితీయ అన్నది స్త్రీలింగంలో ఉంటుంది. ఓకే. ఓకే అండి. కాబట్టి ఓకే. సుబంతం శ్రితాది ప్రకృతికై సుబంతై, ఏ సుబంతములకైతే శ్రితాదులు 7 కూడా ప్రాతిపదికలై ఉన్నాయో ఆ పదములతోటి సహ వా వికల్పైన సమస్యతే సహ తత్పురుష. కృష్ణం శ్రిత, కృష్ణం అనేటువంటిది ద్వితీయాంతం పదం. శ్రిత అనేటువంటిది పైన 7 పదాల్లో ఒకటి. కాబట్టి కృష్ణ శ్రిత. దుఃఖం అతీత, దుఃఖాతీత. దుఃఖం అతీత అన్న వాక్యం కూడా ఉంటుంది, దుఃఖాతీత కూడా ఉంటుంది. గమ్యాదీనా ఉపసంఖ్యానం, గమ్యాదులు అని చెప్పేసి భవిష్యతి గమ్యాదయ అని, గమ్యాది ఆది అనేది వచ్చిందంటే అదొక గణం అనమాట. అట్లాగే గమ్యాదులు అంటే ఇక్కడ శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నహి అని 7 మాత్రమే చెప్పారు కదా, ఇంకా వేరే వాటితోటి ద్వితీయ కదా అంటే ఈ గమ్యాదుల్ని కూడా కలుపుకోండి. ఉపసంఖ్యానం అంటే వాటిని కూడా కౌంట్ చేసుకోండి అని చెప్పేసి వార్తికారం చెప్తున్నాను. కాబట్టి దాంట్లో గమి మొదలైన పదాలు ఉన్నాయి. గ్రామం గమి, గ్రామ గమి అవుతుంది. అన్నం బుభుక్షు, అన్న బుభుక్షు అవుతుంది. అంతే. మిగిలినవి రేపు చూద్దాం. ఓకే అండి, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓకే అండి, క్లోజ్ చేద్దాం. ఇది ఒక్క క్షణం అండి. ఈ తత్పురుషకి కర్మధారయకి తేడా ఏమిటండి? కర్మధారయమే కూడా తత్పురుషమే. ఓకే. అయితే తత్పురుషలో కర్మధారయం కాకుండా వేరే కూడా ఉన్నాయి. ఇప్పుడు ద్విగు అనేది వంటిది కూడా తత్పురుషనే, కర్మధారయం కూడా తత్పురుషనే. ఇవన్నీ కూడా ద్వితీయ తృతీయ ఇవన్నీ కూడా తత్పురుషలే. ఇప్పుడు ద్వితీయ తృతీయ తత్పురుషం తెలుస్తోంది. కర్మధారయం తత్పురుష ప్రథమాలో ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఒకటి ద్వితీయాలో ఉంది, ఇంకొకటి ప్రథమాలో ఉంది కదండి. ఓ కర్మధారయంలో 2 ప్రథమలో ఉంటాయి. 2 ప్రథమాలో ఉంటాయి. ఓకే. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి 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 భవతు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ.
క్లోజ్ చేస్తున్నాను.